సత్యనారాయణ గారు వచ్చేసారా? సత్యనారాయణ గారు, విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ February 11th రిలీజ్ ఆఫ్ కిలాడి సినిమాని ఇష్టపడేటువంటి ప్రేక్షకుల తరపు నుంచి, అలాగే మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ అందరి తరపు నుంచి విషింగ్ ఆల్ ద బెస్ట్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ కిలాడి. హే, మన బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి. హాయ్ మీనాక్షి, ఒక్కసారి అలా తిరిగి హాయ్ చెప్పు మీనాక్షి, బాగుంటుంది. ఒక జస్ట్ మీనాక్షి, యా లైక్ దట్ రే, లైక్ దట్. ఓకే, ఫ్రోజన్లో ఉన్నారు అందరూ ఆల్మోస్ట్. ఓకే మీనాక్షి, వెల్కమ్ అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ. ఓకే, సో ఇందాక నేను రాకముందు వరకు ఇక్కడ చాలామంది రవితేజ గారి ఫ్యాన్స్ డైలాగ్స్ని అటెంప్ట్ చేశారు. ఇప్పుడు అలా కాదమ్మా, మేము ఇక్కడ డైలాగ్ ప్లే చేస్తాము, యాజ్ ఇట్ ఈస్గా ఎవరు చెప్తారో చూద్దాము. ఓకే, బాగా చెప్పిన వాళ్ళకి ఒక అద్భుతమైన గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాం. ఉషా రెడీయా? ఎస్ రెడీ. ఓకే, డైలాగ్ 1 ప్లే. రవితేజ గారు ఇంతకుముందు సినిమాల్లోని కొన్ని డైలాగ్స్ ఇక్కడ ప్లే చేస్తున్నాము, ఎవరు చెప్తారో వాళ్ళు రెడీగా ఉండండి. డైలాగ్ 1 ప్లే. ఉషా, అదిగో అక్కడ చూడు, చేతులు ఎత్తారు. అదే స్కూల్లో మ్యాథ్ క్లాసు సోషల్ స్టడీస్ అయితే ఎత్తేవాళ్ళు కాదు కదా, ఇక్కడ మాత్రం చేతులు ఎత్తడానికి రెడీగా ఉన్నారు, చేతులు ఇవ్వడానికి కూడా కొంతమంది రెడీగా ఉన్నారు. తొందరగా అతను డైలాగ్ మర్చిపోయే లోపల అతని దగ్గరికి పరిగెత్తు ఉషా. ఎస్, మంచి చిరునవ్వు ఇక్కడి నుంచి కూడా కనిపిస్తుంది బాబు. అంత లేదు సుమక్క. ఊరుకో, ఎంత బాగున్నావు అసలు, గ్లామర్. నిద్ర లేపి అడిగినా చెప్తా, డిగ్రీ కాలేజ్ సినిమా డైలాగులు చెప్పి పాస్ అయినా. అంత పిచ్చి మనకు రవితేజ అన్న అంటే. అయితే ఈ డైలాగ్ చెప్పు. తుడుచుకుంటుంది పోతుంది అనుకుంటే 199 సార్లు తుడుచుకుంటా, నేనే పోతా అనుకుంటే నువ్వు పోతావు. సినిమా పేరు నేనెంతే, డైరెక్టర్ పురిజగన్నాథ్, చక్రి మ్యూజిక్ డైరెక్టర్. వేర్ ఇస్ ద ఎమోషన్ రే? రండి బాబు రండి, నా దగ్గర 4 సంత్రాలు బత్తాయిలు ఇక్కడ అమ్ముతా. ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఫ్యాన్స్ ఒకరొక రవితేజతో సమానం. ఒక్కొక్క డైలాగ్ ఎర్రగా తీసేయాలి అంతే. నా కంఫర్ట్ మిస్ అయితే. నీ పేరు? శివతేజ ఫ్రమ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. రవితేజ ఫ్యాన్ శివతేజ. ఉషా, ఇతని పేరు నోట్ చేసి పెట్టుకో, మైక్ నీ దగ్గర పెట్టుకో. 2628 నా ఇన్స్టాగ్రామ్ ఐడి. మొత్తం చెప్పు, నీ అడ్రస్ చెప్పు, నీ పాన్ కార్డ్ నంబరు, ఆధార్ కార్డ్ నంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పిన్ నంబరు చెప్పు. ఓకే, అన్నీ చెప్తారు. గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా చెప్పేసేలా ఉన్నాడు. నెక్స్ట్ ఎవరమ్మా? ఎస్, మీ పేరు? మల్లేష్. పెళ్ళయిందా? అయింది. దానికి అంత నవ్వెందుకు బాబు? ఓకే సార్, నవ్వుకోండి, మంచిదేలేండి. ఓకే చెప్పండి మల్లేష్, ఇదే డైలాగ్ రెడీ. తూడ్చుకుంటే పోతుందిలే అనుకుంటే 199 సార్లు తూడ్చుకోవడానికి రెడీ, నేనే పోతానంటే నువ్వు పోతావు. మల్లేష్ అండ్ తేజ్ మధ్యలో చిన్న వార్ జరిగింది. ఉషా, ఇంకొకళ్ళు ఎవరైనా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ డైలాగ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఎవరు? రవితేజ గారి ఫ్యాన్స్. February 11th. చాలా సూపర్ ఉన్నావు నువ్వు అసలు ఈరోజు. థ్యాంక్ యూ. ఇతనికే ఇచ్చేద్దాం ప్రైజ్, ఓకేనా? ఫస్ట్ ఇతను నన్ను పొగిడాడు, తేజ నన్ను పొగడలేదు కాబట్టి. చెప్పు. తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు తుడుచుకోవడానికి నేను రెడీ, అదే నేనే పోతా అనుకుంటే నాతో పాటు నువ్వు కూడా పోతావు. మాస్ మహారాజా రవితేజ. ఇందులో కొంచెం ఎమోషన్ కొంచెం తగ్గింది కదా రమేష్ గారు. అంటే ఆవు తెల్లగా ఉంటుంది, దానికి 4 కాళ్ళు ఉంటాయి, దానికి ఒక తోక ఉంటుంది, అది పాలిస్తుంది, పేడేస్తుంది, అలా వచ్చిందనమాట. ఎనీవే, ఈ ముగ్గురులో కల్లా నేను ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు. ఆ అబ్బాయి పేరేంటి లాస్ట్? హర్ష. ఓకే, హర్ష, రవితేజ, తర్వాత ఏమో మల్లేష్ అండ్ తేజ. ఓకే, సో తేజకి ఎవరైతే ఓట్లేస్తున్నారో చేతులు ఎత్తండి, కమాన్. ఓకే, హర్షకి చేతులు ఎత్తేవాళ్ళు, మల్లేష్కి కాళ్ళు, సారీ చేతులు ఎత్తండి ఎక్కువగా. తేజ, నీకే తేజ, అండ్ యు ఆర్ ద విన్నర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. February 11th కి నువ్వు సినిమా టికెట్ కొనుక్కునే అవకాశం గెలుచుకున్నావు. కంగ్రాట్స్, సూపర్. ఇప్పుడు మనం సెకండ్ డైలాగ్. ఓకే రెడీ? ఉషా, తేజ నువ్వు అయిపోయింది, నువ్వు ఆల్రెడీ విన్ అయిపోయావు, మళ్ళీ టికెట్లు నీకు ఇవ్వలేము, నువ్వు కొనుక్కోలేవు. ఓకే, సో నెక్స్ట్ ఎవరు? ఎవరైతే ఇంత పొడుగ్గా ఉన్నాడు? అదే, పుట్టినప్పుడే చాలా ఎదిగిపోయినట్టున్నాడు. పేరు? అశ్వత్ రెడ్డి. అశోక్ రెడ్డి. హర్షవత్. ఓకే, అశ్వత్ రెడ్డి చెప్పండి డైలాగ్. బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టయానికి వాడకపోతే పోతావు. ఓకే, అశ్వత్ రెడ్డిని అలా స్టాండ్ బై లో ఉంచుదాం. నెక్స్ట్ ఎవరు? హాయ్ కా, బాగున్నావా? బాగున్నా. నీ పేరేంటి? నాని చెప్పు. బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టైంకి ఇవ్వకపోతే రోగం తగ్గదు.
నువ్వు తొందరగా ఆ టాబ్లెట్ ఏదో తీసుకో తొందరగా. తీసుకున్నాక బెటర్. ఓకే నెక్స్ట్ లాస్ట్ రోకి వెళ్ళు. పాపం ఎప్పుడైనా స్కూల్లో అయినా కాలేజ్లో అయినా బ్యాక్ బెంచెస్ని ఎవరు పట్టించుకోరబ్బా. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఓ అదేంటి నిన్ను నువ్వు మర్చిపోయావా? నువ్వు కూడా ఉన్నావు. సరే అమ్మాయి ముందు మైక్ పెట్టు. ఎస్ చెప్ప అమ్మాయిని ఆడియన్స్ లో ఉన్న అమ్మాయి తిన ఒక్కతే కదా, ఇక్కడ అంతా అబ్బాయిలే ఉన్నారు. హాయ్ అక్క. హాయ్. బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టయానికి ఇపోతే రోగం తగ్గదక్క. యా ఇలా ఎంతమందికి నువ్వు టోపీ పెట్టావు చెప్పు. ఓకే వీళ్ళకన్నా ఈ మనకి ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళందరిలో కల్లా అశ్వత్ రెడ్డి, అదే కదా మీ పేరు, నోట్లో బాగా తిరిగి నానుతోంది అది అశ్వత్ రెడ్డి అని. ఈయనకే మనం మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్. మీరు తేజ ఇద్దరు కలిసి February 11th ఒకటే థియేటర్లో సినిమా చూసి మాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఉషా. యా ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా డైలాగులు ఉన్నాయి, మీరు నిరుత్సాహపడద్దు, మీరు రెడీగా ఉండండి. ఫుల్ ఎనర్జీతో మాస్ మహారాజా డైలాగులు అన్నీ కూడా మ్యాషప్ చేసేద్దాము. బట్ బిఫోర్ దాట్ మన రమేష్ గారు మీరు ఒక ఊర్లో సినిమాతో మొదలుపెట్టి అన్ని ఊర్లలోనూ మీ పేరు మారుమోగేలాగా చేశారు. రైడ్ సినిమా తీశారు, మంచి రైడ్లోకి తీసుకెళ్లారు అందరినీ. రాక్షసుడు తీసి భయపెట్టారు. ఇప్పటికీ కూడా ఆ మ్యూజిక్ హాంటింగ్గా వస్తూనే ఉంటుంది. మీరు సక్సెస్ అవుతే మా ఆడియన్స్ అందరం సక్సెస్ అయిపోతాము, మంచి ఎంటర్టైన్మెంట్ అందుతుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. చేసినటువంటి మన యష్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు కదా మీనాక్షి, మనం పిలిచి మాట్లాడించకపోతే ఏం బాగుంటుంది. అందులోనూ జనాలేమో యష్ మాస్టర్ వచ్చారంటే స్టెప్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటారు, అలా అడుగుతుంటారు వాళ్ళు. కాబట్టి యష్ మాస్టర్ని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మాస్టర్ కమాన్, ఈ స్టెప్పులు మీకు ఒక లెక్క, ఎన్ని స్టెప్పులు ఎక్కారు మీరు, రండి. మాస్టర్కి ఒక మైక్ అడిగితే కానీ ఇవ్వవా? ఇవ్వు. అది ఇవాళ ఈ ఫంక్షన్కి మీరే ఓపెనింగ్ బ్యాట్స్మెన్, స్టేజ్ మీద మాట్లాడాల్సింది ఫస్ట్ మీరే. ఓపెనింగ్. ఎస్. సో యష్, రవితేజ గారికి మీరు అంతకుముందు కంపోజ్ చేశారా లేకపోతే దిస్ ద ఫస్ట్ టైం? లేదు ఇదే ఫస్ట్ టైం అండ్ టుడే ఇస్ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. ఓకే, సో ఫ్యాన్స్ అందరికీ ఆన్ స్క్రీన్ చూస్తున్నారు, ఆయన పర్సనలీ చూస్తున్నారు, కానీ డాన్స్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి? నిజంగా అంటే ఇంతవరకు నేను ఎన్ని సాంగ్స్ చేశాను, బట్ ఈ సాంగ్ చాలా స్పెషల్, చాలా కొత్తగా. అంటే ఆయనతో పని చేసిన, ఆయన మూవీస్ చూసినా చిన్నపిల్లలు అయిపోతారు అనమాట. ఎనర్జీ ఇటు వెళ్ళదు, అటు నుంచి ఇటు వస్తుంది. అవును, కాన్స్టెంట్ అది. యా, అండ్ ఐ హ్యాడ్ ఫన్, చాలా ఎనర్జీ సాంగ్ అంతా. ఓకే, అయితే ఆ ఎనర్జీ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు డాన్స్ చేస్తే మేము ఇక్కడ చూడాలనుకుంటున్నాము. సాంగ్ ప్లీజ్. కాళ్ళారా చేతులారా డాన్స్ చేస్తే అంత చప్పగా చప్పట్లు కొడతారా మీరు? కొంచెం గట్టిగా కొట్టండి అమ్మా, గట్టిగా కొట్టండి. మాస్టర్, యు ఆర్ ఆల్వేస్ సూపర్. అండ్ యష్ మాస్టర్, మీ డాన్స్లో ఒక స్టైల్ ఉంటుంది అనమాట, ఒక కొత్తదనం ఉంటుంది. అండ్ యూ హ్యావ్ బ్రాట్ ఇట్ వన్స్ అగైన్ విత్ దిస్ సాంగ్. ఎస్, వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ చాలా స్టైలిష్గా వచ్చింది సాంగ్. అండ్ మాస్ మహారాజుని ఒక కొత్త స్వాగ్లో చూస్తారు ఈ సాంగ్లో. మరి ఎవరు? మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అంటేనే డాన్స్ రాని వాళ్ళకి కూడా లేచి డాన్స్ చేయాలనిపించేలాగా ఉంటుందమ్మా. అండ్ రామ్ మిరియాల పాడినటువంటి సాంగ్, శ్రీమణి గారు సింగిల్ కార్డ్ అన్నీ మొత్తం శ్రీమణి గారే రాశారు సాంగ్స్ అన్నీ కూడా. శ్రీమణి గారు సూపర్ అండి. శ్రీమణి గారు వస్తే ఆయన మాటలు విందాం, ఆయన పాటలు విందాం అనుకుంటున్నాను, ఇంకా ఆయన కూడా రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. యష్, వుడ్ యు లైక్ టు సే సంథింగ్? ఐ లైక్ టు థ్యాంక్ రమేష్ సార్. అంటే చాలా సాంగ్స్ నాకు ఇచ్చినప్పుడు నేను చాలా టెన్షన్లో ఉన్నాను సార్. మీరు నన్ను చాలా కూల్ డౌన్ చేసి ఎందుకు టెన్షన్లో ఉన్నావు? బికాస్ ఫస్ట్ టైం రవితేజ గారికి అని పెద్ద సాంగ్ అనమాట. అంతేనా? మీ ఆవిడ ఏమైనా టెన్షన్ పెట్టిందేమో అనుకున్నాను. అది టెన్షనే కాదు. అది టెన్షనే కాదా? నువ్వు ఇంట్లో ఉంటేగా, బయట ఇలా తిరుగుతూ ఉంటా. అండ్ ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ సాంగ్స్ రెండు, ఇష్టం సాంగ్ కూడా నేనే చేశాను, రెండు చాలా బాగా వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అందరూ ఎంజాయ్ చేస్తారు. మీనాక్షి ఇస్ ఆల్సో హియర్. యా, ఐ సీన్ అట్టా సోడగా సాంగ్. యువర్ బ్రిలియంట్, యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద మూవీ. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పట్టుకొని వెళ్ళు, ఎలాగో కింద ఇప్పుడు మాట్లాడాలి వాళ్ళందరూ కాబట్టి తీసుకొని వెళ్ళొచ్చు. ఎక్కడ ఉషా రెడీగా ఉన్నావా? ఇంకొన్ని డైలాగులు ప్లే చేద్దామా? ఓకే, నువ్వు రెడీ అయిపో ఉషా. ఎవరు చెప్తారా ఈ డైలాగు? ఇందాక చేతులు ఎత్తిన వాడిని లేవమను, ఇక్కడే ఉన్నాడు. ఓకే, పేరు ఎక్కడ?
తేజ నువ్వు అసలు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ స్టూడెంట్ లాగా ఉన్నావు మన మాస్ మహారాజా విషయంలో సిలబస్లో. నువ్వు కూర్చో. ఉషా మైక్ ఇవ్వు. ఇప్పుడు చెప్పలేనంటున్నాడు. సగం డైలాగ్ చెప్పు, సగం. మేడం ఎంత అనుకున్నది మా అన్నగారు కొట్టే డైలాగ్, అంత పెద్ద డైలాగ్ మేము కొట్టలేమండి. సరే నీకు ఏ డైలాగ్ వచ్చో చెప్పే. షివరింగ్ వస్తుంది ఆ డైలాగ్ వింటూ ఉంటుంది. అయితే డెఫినెట్లీ బ్లడ్ టెస్ట్ చేయించుకో. షివరింగ్ వస్తుందంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. సరే ఇంకెవరైనా చెప్తారా? ఇక్కడ ఈయన చెప్తారంట. ఓకే ఇవ్వు. మీ పేరు? పరమేశ్వర్ రెడ్డి. ఓకే చెప్పండి పరమేశ్వర్. వీర అంటే డెఫినేషన్ చెప్తాను మేడం. వి అంటే వినయం. రవితేజ సార్లో చూడాల్సింది వినయమే. రా అంటే రాక్షసత్వం. ఆయనలో రాక్షసత్వం చూస్తే ఎలా ఉంటుందో ఈ కిలాడి సినిమా చూస్తే అర్థమైతే. ఓకే థ్యాంక్ యూ వీరా. వీరా చెప్పాలనుకున్నది చెప్పేశాడు. మనం అడిగిన డైలాగ్ అయితే వీరా చెప్పలేదు. అక్కడ తేజ ఒక్కడే చెప్తానని చెప్తున్నాడు. తేజ దగ్గరికి ఆ డైరెక్టర్ సార్ రమేష్ సారు మళ్ళీ ఈ సినిమా తీసారు. బ్లాక్ బస్టర్ హిట్. థ్యాంక్ యూ. మా వీడియోలు చూస్తున్నప్పుడు మీకు బఫరింగ్ అవ్వదా? ఇక్కడ మాత్రం అంటే మీకు ప్రాబ్లమా? దట్స్ బఫరింగ్ రే, హీస్ బఫరింగ్. ఓకే ఓకే ఈ డైలాగ్ కాదు, ఇంకొక డైలాగ్. ఓకే సెకండ్ డైలాగ్ ప్లే అవుతుంది. డైలాగ్ ప్లీజ్. ఈ ఊరికి నేను ఒక్కడే రౌడీని. కరెక్ట్. నేను చెప్పేది అదే. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసుడై ఉండాలి. కరెక్ట్. ఎవరు ఇది చెప్పేస్తారమ్మా? ఇక్కడ ఉషా అదిగో. ఎస్ మీ పేరు? దీక్షిత్ మేడం. బాగున్నాను. మాస్ మహారాజా ఫ్యాన్స్ కమ్ ఆన్ డైలాగ్. నేను చెప్పేది అదేరా, ఊరికొక్కడే రౌడీ అయి ఉండాలి, అది పోలీసోడు అయి ఉండాలి. మీసం కూడా కరెక్ట్ గా సెట్ అయి ఉండాలి. సూపర్. థ్యాంక్ యూ అక్క. అదిగో ఉషా ఎవరో దూసుకొని వచ్చేస్తున్నారు రవితేజ ఫ్యాన్స్. అటు చూడు. హాయ్. చావంటే భయపడడానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే గూండా నా కొడుకు అనుకున్నావురా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక పిచ్చి కుక్కల 6 నెలల నుంచి నా వెనకే తిరుగుతుంది. ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదట్టు, పౌరుషంతో తిప్పే ఈ మీసం మీదట్టు మీలో ఒక్కడు మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చిన మీసాలు తీయించి నా శవాన్ని పూడ్చమంటాను రా నా కొడకల్లారా. రండ్రా. జై రవణ. నేను చెప్పేది అదేనే. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసోడై ఉండాలి. ఇతనికి ఇచ్చేసాయి ప్రైజులు మొత్తం ఇచ్చేసాయి. ఏం ఉన్నాయో అన్ని ఇచ్చేసాయి. నీ చేతిలో ఉండే వాచ్ ఇచ్చేసాయి, బ్రేస్లెట్ ఇచ్చేయి, మొత్తం ఇచ్చేయి. కంగ్రాచులేషన్స్, నువ్వు గెలిచేసావు. ఉష చేతిలో ఉండేటువంటి వాచ్ లేదా? ఉంగరం తర్వాత పంపిస్తా. ఓకేనా? ఓకే మన ప్రొడ్యూసర్ కోనేరు సత్యనారాయణ గారికి స్వాగతం పలుకుతూ విషింగ్ హిమ్ ఆల్ సక్సెస్ ఫార్ కిలాడి. అంటే మన డిఎస్పి గారు మ్యూజిక్ ఎలా ఇస్తారు అంటే దాన్ని మన లోపలికి ఇంజెక్ట్ చేసేస్తాడు ఆయన. ఎక్కడున్నా సరే మనని అది హాంట్ చేస్తూ ఉంటుంది. దేవి గారు వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఎప్పుడు వస్తున్నారు? దేవి గారి ఈ సినిమాలోని ద బెటర్ హాఫ్ అంటే లిరిక్ రైటర్ అంటే శ్రీమణి గారు ఇప్పుడే వచ్చారు కాబట్టి శ్రీమణి గారిని ఆలస్యం చేయకుండా మేము వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాం. శ్రీమణి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒక్కొక్క పాట ఒక్కొక్క తీరుగా డిఫరెంట్గా అన్ని పాటలు మీరే రాసేసారండి. సూపర్. కంగ్రాచులేషన్స్ శ్రీమణి గారు. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అండి. అటు కాస్త టైటిల్ సాంగ్ రాయాలి, లవ్ సాంగ్ రాయాలి, మాస్ సాంగ్స్ రాయాలి. ఎలా అండి మీ బుర్ర ఎలా ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది? అంటే ఇన్ని రకాలుగా ఆలోచించడానికి కారణం మాత్రం రమేష్ వర్మ గారు. ఆయన కూడా అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అంతేనా? అవును, ఎగ్జాక్ట్లీ. మాస్ ఇందులో పిలిచి సిచ్యువేషన్స్ అన్నీ చెప్పినప్పుడు నేను షాక్ అయిపోయాను యాక్చువల్గా. ఎందుకంటే ఓ మాస్ సబ్జెక్టు, ఒక రవితేజ గారి ఫిల్మ్, అందులోనూ ఈ పాటల సిచ్యువేషన్స్ అన్నీ చూస్తే చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. సిచ్యువేషన్స్కి సాంగ్స్ రాస్తాం, పొయిటరీ రాస్తాం. కమర్షియల్ ఫిల్మ్లో మాస్ సాంగ్స్కి పొయిటరీ రాయాలని అంటే డెఫినెట్గా ఇట్స్ ఛాలెంజింగ్. అందులోనే ఇంకా దేవి గారి మ్యూజిక్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. రవితేజ గారిది దేవి గారిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అందులో నేను వెంకీ పాటలన్నీ విని అక్కడి నుంచి హైదరాబాద్ చీరాల నుంచి బస్ ఎక్కి వచ్చినాడు అనమాట. గోంగూర సారీ బయటకు వచ్చేస్తుంది.
అలాంటి ఒక ఆల్బమ్స్ ఖడ్గం సినిమాలో సాంగ్స్ కానీ ఇవి కానీ చాలా ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. అంటే దేవి గారు ఇంకా రవితేజ గారి కాంబో అంటే ఇట్స్ బ్లాక్ బస్టర్. సో అందులో నేను సరిలేరులో రచ్చరంబోల్ అని ఒక పాట రాసినప్పుడు ఇద్దరు కాంబినేషన్లో మంచి హిట్ అయింది. సో ఈ సినిమాలో కూడా ప్రతి పాట చాలా బాగుండాలని రమేష్ వర్మ గారు పిలిచి కథ అంతా చెప్పి స్క్రిప్ట్ అంతా చదివించి తర్వాత దేవి గారి దగ్గరికి పట్టుకెళ్ళారనమాట. ఇంత జరిగిందనమాట దీని వెనకాల ప్రాసెస్. ఇన్ని మంచి పాటలు రాయడానికి మీరు ఏమైనా మంచి డైట్ తీసుకుంటూ ఉంటారా? ఏమైనా సెపరేట్ ఫుడ్స్ అంటే అలాంటివి ఏం లేవు. చెప్పకూడని అండ్ ఈ సినిమాకి సంబంధించి నాకు ఇంకా పెద్ద బ్యాక్ అంటే సపోర్ట్ కానీ ఇదేనంటే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద రైటర్గా పనిచేసిన సాగర్ గారు. సో ఏంటంటే నాకు సాగర్ గారు మేము ఎప్పుడు దేవి గారి స్టూడియోకి వెళ్ళినా ఎప్పుడైనా 1-6 పదాలు కానీ 1-6 లైన్స్ కానీ రాబోతు సాగర్ గారు ఏమన్నా ఐడియా ఇవ్వచ్చు కదా అంటే టప్పని చెప్పేస్తారనమాట. సో ఆయన ఈ సినిమాకి వన్ ఆఫ్ ద రైటర్గా అవ్వడం, అలాగే శ్రీకాంత్ విస్సా గారి మాటలు ఇవన్నీ కూడా మాకు సినిమాలో పాటలు రాయడానికి చాలా హెల్ప్ అయ్యాయి. అంటే ఎటువంటి లాంగ్వేజ్ వాడాలి, ఎలాంటి వొకాబులరీ మనం పాటల్లోకి తీసుకోవాలని చెప్పడానికి చాలా హెల్ప్ చేశారని చెప్పొచ్చు యాక్చువల్గా. సో అందులో ఇంకా దేవి గారు ఉంటే ఇంకా అక్కడ ఎప్పుడు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ జోష్ అండ్ ఎనర్జీ. అంటే ఎనర్జీకి ఇద్దరు సినోనిమ్స్ గా ఉంటారు కాబట్టి ఇద్దరు మ్యాచ్ అయిపోయారు పర్ఫెక్ట్గా. సో శ్రీమణి గారు ఎనీథింగ్ ఎల్స్? అయ్యో ఇన్ని పాటలు రాశారు, ఒకటి పాడరా? సో ముందుగా అంటే పాడే ముందు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళందరికీ ఫస్ట్ ఓ లిస్ట్ ఉంది. సో అందరికీ చెప్పలేం కాబట్టి ఫస్ట్ ప్రొడ్యూసర్ కోనే సత్యనారాయణ గారికి. సో ఫస్ట్ టైం నేను రాక్షసుడు కూడా మేము ఒక సాంగ్ వర్క్ చేశాను. సో ఈ సినిమాకి నన్ను నమ్మి ఆల్బమ్ మొత్తం రాయమని నా చేతులు పెట్టిన రమేష్ వర్మ గారికి అండ్ ప్రొడ్యూసర్ కోనే సత్యనారాయణ గారికి అండ్ మై వెల్ విషర్ అండ్ ఫ్రెండ్ హవీష్ గారికి నిజంగా ఈ సభాపూర్వకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ దేవి గారు నేను ఏ పాట సంబంధించి మంచి పొయిటరీ రాసినా, నేను ఎంత మంచి ఎక్స్ట్రాడినరీ ఐడియాస్ ఇచ్చినా ఇమ్మీడియట్గా వాటిని తీసుకుని ఎంకరేజ్ చేసే దేవి గారికి ఇక్కడ బిగ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అండ్ పిక్చరేషన్ సాంగ్స్ చూపించారు రమేష్ వర్మ గారు అండ్ రవితేజ గారు కుమ్మేశారు. హీరోయిన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ, కంప్లీట్గా అయిపోయిన తర్వాత మాత్రం సెల్ఫీ దిగుతాను. సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ ఈ సినిమాలో అన్ని పాటలు ఒక కమర్షియల్ ఆల్బమ్, ఒక మాస్ ఆల్బమ్, ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, ఒక మాస్ సాంగ్ ఉంది, ఒక ఇష్టం సాంగ్ ఉంది, ఒక ప్రేమ సాంగ్ ఉంది, హీరో ఇంట్రో సాంగ్ ఉంది, క్యారెక్టరైజేషన్ సాంగ్ అది. సో ఎవ్రీథింగ్ అన్ని రకాల షేడ్స్ ఉన్న సాంగ్స్ రాయడం అంటే నిజంగా ఒక సామ్ లాంటిది, కత్తి మీద సామ్ లాంటిది. సో నేను ఒక మెట్టు పైకి ఎక్కానని చెప్పచ్చు ఈ ఆల్బమ్ తోటి. సో ఇంత మంచి ఆల్బమ్ని నాకు ఇచ్చిన మొత్తం టీం అందరికీ మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఇందులోంచి ఇష్టమైన పాట అంటే అన్ని ఇష్టమైన పాటలే. ఇష్టం సాంగ్, కిక్ సాంగ్, ఫుల్ కిక్ సాంగ్. అండ్ ఫుల్ కిక్ సాంగ్ అయితే అసలు నైట్ కంపోజ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. దేవి గారు ఇమీడియట్గా ఫోన్ కూడా చేశారు రమేష్ వర్మ గారికి ఎక్సైట్ అయిపోయి. సో మీరు చెప్పాలి సార్ అది మాత్రం. సో థ్యాంక్స్ టు ఎవరీవన్. అండ్ పాడాల్సిందేనా ఏం మీరు రావడం పాడకుండా పోవడమోనా? హలో రెడీ? ఇందులో చిన్నప్పుడు నాకు అమ్మ గోరు ముద్ద ఇష్టం, కాస్తే దిగాక బామ్మ గోరింటాకు ఇష్టం. ఇందులో కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం అని. సో థ్యాంక్స్ రవితేజ అంటే చాలా ఇష్టం అంట అక్కడ. ఇంకా అది అసలు మనం కొటేషన్ చెప్తే తప్పైపోతుంది, చెప్పకుండానే అది అందరికీ అండర్ కరెంట్గా చాలా ఇష్టం. ఎస్, సినిమా అంటే అంత ఇష్టం కాబట్టే మన నిర్మాత సత్యనారాయణ గారు అంత ప్యాషన్తో సినిమాలను అందిస్తున్నారు. రమేష్ గారికి అంత ఇష్టం కాబట్టి ఆయన సినిమాల్ని తీస్తున్నారు, మీరు రాస్తున్నారు. అండ్ మేము చూడడానికి రెడీగా ఉన్నాం ఆన్ February 11th. అండ్ ఇంకొకరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా లిరిక్ రైటర్ని గుర్తుపెట్టుకొని పేరుతో పిలిచి మరి వాళ్ళ చేత పాడించి పంపించే సుమ గారికి థ్యాంక్ యూ సో మచ్. సెపరేట్ రెమ్యూనరేషన్ ఏమైనా ఉంటుందంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ యువర్ అరైవల్. బాబీ గారు హార్డీ వెల్కమ్ అండి. అప్పుడే మేము మాట్లాడడానికి పిలవడం లేదు. కమింగ్ అప్ బాబీ గారి స్పీచ్. అండ్ రవితేజ గారి సినిమాల్లో ఫైట్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. మరి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఉన్నారు అంటే ఎలా ఉంటాయి మరి అసలు ఫైట్స్? అంటే వాళ్ళు రిస్క్కి కేర్ ఆఫ్ అడ్రస్, రవితేజ గారి ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే వీళ్ళు రిస్క్, ఎలాంటి రిస్క్ అయినా పర్లేదు, సినిమా బాగా రావాలి, సీన్ బాగా రావాలి. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అంటే మీరు ఏది చూడ్డానికైతే ఇష్టపడతారో అందులో కూడా వినూతనమైనటువంటి ఒక కొరియోగ్రఫీని మేళవించి మరి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఎప్పటికప్పుడు అంటే ఫైట్స్లో కూడా ఎలాగండి అలా కొత్తదనాన్ని కనిపెడుతూ ఉంటారు మీరు? ఫైట్స్లో కూడా కొత్తదనం ఎలా కనిపెడుతూ ఉంటారు మీరు ఎప్పటికప్పుడు? అంటే ఒకటే కదా, ఒకళ్ళు ఇంకొకళ్ళని కొట్టడం ఇలాగే కొడతారు, లేకపోతే ఇలా కొడతారు, ఇంక ఎన్ని రకాలుగా కొడతారు? హౌ
చెప్పాలి మీరు. నాకు ఎప్పుడూ కన్ఫ్యూజనే, ఎప్పటికీ తీరని కన్ఫ్యూజన్. రామ్ గారు ఎవరు మీకు తెలుసా? బాబీ గారు, ఈయన లక్ష్మణ్ గారు, ఆయన రామ్ గారు. మీకు ఎలా తెలుసు? ఫేస్ మీద ఏమైనా పుట్టుమచ్చలు ఉన్నాయా? ఓకే, చెప్పండి. అంటే హౌ ఇస్ ఇట్, ఎప్పటికప్పుడు మీరు ఇట్లా కొత్త కొత్తగా ఎలా కంపోజ్ చేస్తూ ఉంటారు అని. ఎవరు? ఓహో, ఎవరు? నేను ఆయన ఎవరో నంబర్ దొరికితే నేను వాట్సాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నైట్లో వచ్చి ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చేసి ఈ ఫైట్ ఎలా చేయి చెబుతుంటారు. క్రెడిట్ గోస్ టు గాడ్. నేను నైట్లో పడుతున్నప్పుడు నాకు కూడా కొంచెం కనబడచ్చు కదా. సూపర్ అండి, సూపర్. అంతే, ఒక అద్వితీయమైన శక్తే నడిపిస్తుంది. ప్లీజ్. థ్యాంక్ యూ. మీడియా చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ మన తెలుగు ఇండస్ట్రీని ఆకాశం అంత దిగిన ఎత్తుకు లేపిన గర్వకారణమైన మన రాజమౌళి గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీ టీజర్ వస్తుందంటే ఆల్ లాంగ్వేజ్ కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది. అన్ని లాంగ్వేజ్లు కూడా తెలుగు ఇండస్ట్రీ మీదకి అలా టర్న్ తిప్పిన అప్కమింగ్ డైరెక్టర్స్కి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. చెబుతూ కిలాడి టైటిల్ని మనం ఎలా వాడుకోవచ్చు. జీవితంలో ఎదగాలంటే వాడు కిలాడిగా ఎంత న్యాగ్గా పైకి ఎదిగాడు అనొచ్చు. అదే కిలాడిని వాడు దొంగ కూడా కిలాడిని అనొచ్చు. ఈ సినిమాని 2 విధాలు 2 షాడుగా 2 రకాలుగా కిలాడి అని టైటిల్కి ఉపయోగకరంగా టైటిల్ పెట్టారు. థ్యాంక్ యూ రమేష్ గారండి. మా రవి గారు మా కాంబినేషన్ గురించి 2 విషయాలు చెప్పాలి. మా వాళ్ళు చాలామంది అంటుంటారు మన చిన్న వయసులో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటాం అంటారు. అలాగా ఈరోజు ఇంత ఎనర్జీగా ఇంత స్ట్రాంగ్గా 4-5 సినిమాలు ఓపెనింగ్ అయ్యి ఉండే అని ఉండారంటే ఒళ్ళు ఎంతో దగ్గర పెట్టుకొని సినిమాకి ఏం కావాలనే ఎనర్జీని ఫాలో అవుతున్న రవితేజ గారి మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలి. చాలా మీడియా చూస్తున్న యువకులందరికీ కూడా మేము చెప్పబోయేది ఏంటంటే, నా మిత్రులారా, ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్, మన జీవితంలో కొన్ని ఎదగాలనుకుంటే కొన్ని మనం త్యాగం చేయాలి. మనం అనుకున్న లక్ష్యం చాలా ఉంటుంది, ఆచరణ చాలామంది తక్కువగా ఉంటుంది. మన రవితేజ గారిని మనం చూస్తే ఒక సాధారణ జీవితంగా స్టార్ట్ చేసి ఇప్పుడు జీవితంలో ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నాడంటే ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తున్నాడు. అందుకని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం పని చేస్తే రవితేజ లాగా మనం కూడా బాగుంటామని మనస్ఫూర్తి సందర్భంగా చెబుతున్నాం. థ్యాంక్ యూ. తర్వాత రమేష్ వర్మ గారు, చాలామంది అంటుంటారు ఒక పెళ్లి చేయాలంటే ఏ అబద్ధాలు ఆడాలని. రమేష్ గారు కూడా సినిమా ఎడిట్ చేయడానికి కోసం ఏ అబద్ధాలు ఆడతాడు. ఎందుకనంటే ఒక టెక్నీషియన్ దగ్గర ఎంత ప్రేమగా ఆప్యాయతగా తీసుకొని ఆ టెక్నీషియన్ దగ్గర వర్క్ తీసుకునే ఒక టాలెంట్ ఉంది రమేష్ వర్మ గారు. థ్యాంక్ యూ మీకు. ఎలాంటి టెక్నీషియన్స్ అయినా కానీ ప్రేమతోటి వర్క్ తీసుకొని మేము క్లైమాక్స్ చేస్తుంటే అక్కడ హ్యాపీగా ఫోటోషూట్ తీసుకుంటున్నాడు. రవితేజ గారు అంటున్నాడు కరెక్ట్గా మీ మీద మొత్తం ఊరిపోసాడు క్లైమాక్స్, ఆయన హ్యాపీగా ఉన్నాడు అంటున్నాడు. అట్లా అలా ప్రతి టెక్నీషియన్స్ క్యారెక్టర్ అంతా చేసేసి హ్యాపీగా ఉంటున్నావు. థ్యాంక్ యూ. మీరు కూడా ఒక డిజైనర్గా జీవితం స్టార్ట్ చేసి ఫస్ట్ సినిమా కాడ నుంచి మేము ఫస్ట్ సినిమా కూడా ఫైట్ చేస్తాం. మీ సినిమా రైడ్లో మాకు నంది అవార్డు కూడా వచ్చింది. థ్యాంక్ యూ. రవి గారిది 2వ సినిమా మీ కాంబినేషన్స్లో. మేము ఇంటర్వ్యూలో క్లైమాక్స్ ఈ సినిమాలో కంపోజ్ చేసాం. తర్వాత ఎంగటం ఇక్కడ కంపోజ్ చేశారు. ఇంటర్వ్యూలు సన్నివేశం ఒక ఎమోషనల్ కిటికల్ సన్నివేశాల నుంచి ఒక బయటకు వచ్చే ఒక మంచి ఇచ్చారు. క్లైమాక్స్లో ఇద్దరు అర్జున్కి హీరోకి ఇద్దరు మధ్యన ఉన్న చిన్న యాక్షన్ కంపోజింగ్స్ మాకు అవకాశం ఇచ్చారు. హీరో అర్జున్ గారు కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి. మాకు అర్జున్ గారు హీరో అర్జున్ గారు మాకు తమిళ్లో చెప్పాలంటే మా గురువు, రోల్ మోడల్. ఎందుకంటే ఆయన చూసి మా జీవితంలో ఎందుకు ఎదగాలని చెప్పి చాలా మాటలు కూడా మేము ఆయన గురువుగా తలుచుకుంటాం. ఈ సినిమాలో ఎనర్జిఫుల్గా క్లైమాక్స్ ఇద్దరు కాంబినేషన్లో కంపోజ్ చేశారు.
థ్యాంక్ యూ. తర్వాత దేవి, మొన్న టిక్ టాక్ అయితే చూసాం. హాస్పిటల్లో ఒక ఆవిడ ముసలావిడ చనిపోబోతే ఆవిడ అంటావా అంటావా రేపో మాపో చచ్చిపోయిన హాస్పిటల్లో ఒక పేషెంట్ కూడా ఆ సాంగ్ని పాడుతున్నారంటే భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక ట్రెండ్ సృష్టించిన దేవి ప్రసాద్ గారి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ లాస్ట్లో మొత్తెక్కిన దాని సాంగ్ కూడా చాలా సూపర్గా ఉంది. ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని అద్భుతంగా అంటే ఖర్చు వెనకాడకుండా పెట్టి మాకు అనుకున్న అద్భుతమైన మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రొడ్యూసర్ గారికి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ టెక్నీషియన్స్. ఈ సినిమాలో వాళ్ళందరికీ ఆల్ టెక్నీషియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ చాలా తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. ఒకరి మాట ఇంకొకరి మాట కాబట్టి ఒకరు మాట్లాడితే చాలా అనుకున్నారు. థ్యాంక్ యూ రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీకాంత్ గారు, ఎడిటర్ అమర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దాసరి కిరణ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి, అండ్ మీ విషెస్ టు కిలాడి టీమ్. హవీష్ ప్రొడక్షన్స్ కిలాడి, కోనేరు సత్యనారాయణ గారు నిర్మాతగా ఈరోజు ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సత్యనారాయణ గారు కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా సార్ ఒకసారి ఒకటి కాదు, రెండు కాదు, 3-4 సినిమాలు వరుసగా కనువిందు చేయడానికి, మనకి ఎంటర్టైన్మెంట్ అందించడానికి రవితేజ గారు రెడీగా ఉన్నారు. సో మీరు రెడీ ఫర్ అ ఇయర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎస్, దాసరి కిరణ్ గారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గారైన కోనేరు సత్యనారాయణ గారు ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 యూనివర్సిటీగా తన సంస్థని ఎలా 35 సంవత్సరాలుగా స్వయం కృషితో, ఒక కమిట్మెంట్తో, ఒక క్రమశిక్షణతో ఎంత సక్సెస్ఫుల్గా నడుపుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా సినీ నిర్మాణ రంగంలో మొట్టమొదటిగా రాక్షసుడు సినిమాతో నిర్మాతగా ఆయన సినీ రంగ ప్రవేశం చేసి మొదటి సినిమాతోనే మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఈరోజు మాస్ మహారాజా రవితేజ గారికి బాలీవుడ్లో కూడా ఈరోజు 100 కోట్లు షేర్ కలెక్ట్ చేసే ఒక మగోడు సినిమా లాగా ఈరోజు కిలాడి రిలీజ్ కాబోతుంది. తెలుగులో హై ఎక్స్పెక్టేషన్తో, హై ప్రొడక్షన్ వాల్యూస్తో ప్రతి సాంగు డిఎస్పి గారు చేసిన ప్రతి సాంగు ఆడియో సూపర్ డూపర్ హిట్ అయ్యి అభిమానులు, ప్రేక్షకులందరి యొక్క మన్ననలు పొంది ట్రైలర్ కూడా చాలా బ్లాక్ బస్టర్ అయ్యి హై ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు ముందు కొనసాగుతుంది. రవితేజ గారు అంటేనే ఒక ఎనర్జీ. రవితేజ గారు 22 సంవత్సరాల క్రితం మా గుంటూరు జిల్లాలో, ఆయన నేను తెలియకపోవచ్చు, చిరంజీవులు అనే సినిమా షూటింగ్ కోసం ఒక బ్రహ్మాజీ గారు ఇద్దరు కలిసి వచ్చారు. ఆ రవితేజ గారు ఆ పడే కష్టాలు, ఆ పొలాల్లో ఆయన పడే దొల్లుకుంటా చేసే ఫైట్ సీన్లు చూసి ఈరోజు ఈ భారతదేశం మొత్తం గర్వించదగ్గ ఒక మంచి మాస్ మహారాజ్ రవితేజ గారికి ఈరోజు తను ఈ స్థాయికి రావడానికి ఆ భగవంతుడు, తను కష్టం, ఆయన కృషి, ఇలాంటి మంచి నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు లాంటి వ్యక్తితో ఈరోజు ఆయన కెరీర్లో ఇప్పటి వరకు జరిగిన సినిమాలన్నిటికీ మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన నమ్మి రమేష్ వర్మ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు, చాలా మంచి మిత్రులు. ఇంత బాగా చేస్తారనేది ఆయన మీద నాకు తెలిసినంత వరకు ఎవరు ఒక ఎక్స్పెక్టేషన్ చేయలేదు.
అందరు గుండెలు పగిలిపోయేలా సాంగ్స్ కానీ స్టంట్స్ కానీ ప్రతి ఒక్క కామెడీ పార్ట్ కానీ ఎమోషన్స్ కానీ సంపూర్ణంగా ఒక మంచి ఫుల్ మీల్స్ ఉన్న సినిమాని ఎలా తీయాలి అనేది తీసి ఈరోజు కోనేరు సత్యనారాయణ గారు ఏ ప్రొడక్షన్లో హవీష్ గారి ప్రొడక్షన్లో మన రవితేజ గారి సినిమాని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు కోవిడ్ థర్డ్ వేవ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ సినిమా క్రాక్ ఎలా టేకాఫ్ చేసి ఇండస్ట్రీని మళ్ళీ పునరుజ్జీవం చేశాడో మాస్ మహారాజా రవితేజ గారు మళ్ళీ సెంటిమెంటల్గా తెలుగు ఇండస్ట్రీని ఈ సినిమాతో మళ్ళీ టేకాఫ్ చేసి రికార్డులన్నీ కొట్టి ఇండస్ట్రీ సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండటానికి ఆయనే మళ్ళీ కాలు ముందుకు దేవుడు ఆయన చేతుల మీదగానే మళ్ళీ టేకాఫ్ అయిపోతున్నాడని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఈ సినిమా 100కి 100గా 1000% బ్లాక్ బస్టర్ ఇచ్చిన కోనేరు సత్యనారాయణ గారు హీరో గారు కొట్టబోతున్నారు రవితేజ గారు. నేను ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ సక్సెస్ బీట్లో కూడా వచ్చి పర్మిషన్ తీసుకొని చెప్తాను రమేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ గుడ్ విషెస్. కాంత్ గారు ప్లీజ్. నేను చెప్పాలనుకున్న మాటల రూపంలో ఎలాగో సినిమాకి రాసేసానండి, అందుకని ఐ వోంట్ టేక్ మచ్ టైం, జస్ట్ 30 seconds. థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు రవితేజ్ గారు. రవితేజ్ గారు నెక్స్ట్ 3 ఫిలిమ్స్లో లైనప్లో 2 సినిమాలు నేను చేస్తున్నాను. దట్స్ ద కైండ్ ఆఫ్ ట్రావెల్ దట్ ఐ హ్యావ్ విత్ రవితేజ్ గారు. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. two of my directors here, my Venki Mama director Bobby Garu and my next Tiger Nageshaw director Vamsi Garu. Lot of expectations on the other 2 films as well. So very happy, and I just want to speak for one more minute, 10 more seconds. The dialogue of the film, Pack Aatlo Naluguru kings untaru, ee aatlo okkade king, one and only Mass Maharaja Raviteja. That's all I want to say, and thank everybody. Amar Garu here has done a wonderful job in post-production. Producer Garu, all the cast and crew. Thank you very much. Thank you so much. Wishing you all success, Andy. And Amar Garu. అదేదో నేను ఆయనకి డ్రింకో సంథింగ్ ఆఫర్ చేసినట్టు ఆయన వద్దంటున్నారు మైక్ని చూసి. ఓకే అమర్ గారు, థ్యాంక్ యూ. ఎస్, ఇఫ్ యూ ప్లే స్మార్ట్ వితౌట్ స్టూపిడ్ ఎమోషన్స్ యూ ఆర్ అన్స్టాపబుల్, అండ్ దట్ అన్స్టాపబుల్ ఇస్ సిట్టింగ్ విత్ హియర్ మన రవితేజ గారు. ఓకే, సో ఇప్పుడు మనం ట్రైలర్ చూసే ముందు సినిమా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గాంధీ గారు, ఎప్పుడు అందంగా ఆర్ట్ అవి డెకరేట్ చేయడమే కాదు, రండి, ఇలాంటి ఒక అందమైన యాంకర్ పక్కన కూడా నిలబడి మాట్లాడండి, రండి. ఓకే, గాంధీ గారికి కొంచెం ఇక్కడ అందం తగ్గుతుంది అనిపిస్తుంది, కాబట్టి ఇంకొంచెం అందాన్ని యాడ్ చేయడానికి చంద్రకళ, అనసూయ, ప్లీజ్ ఏంటి రావా, కొంచెం సేపు తర్వాత కమింగ్ అప్. ఓకే గాంధీ గారు, మీ పక్కన నిలబడి మాట్లాడాలంటే అనసూయ భయపడుతుంది, రండి ప్లీజ్. చెప్పండి గాంధీ గారు, యు ఆర్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్ట్ డైరెక్టర్. మీరు ఇట్లా మ్యాజిక్ క్రియేట్ చేస్తారు ఆన్ సెట్, అంటే ఒక లొకేషన్ ఇంకో దగ్గర తీసుకొచ్చి పెట్టేయగలరు మీరు. సో ప్లీజ్ గాంధీ గారు. గుడ్ ఈవినింగ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఈ గుడ్ ఈవినింగ్కి ఆల్ ది బెస్ట్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఇచ్చారు కదా, అదేంటి అని అసలు? ఓకేనండి, స్టేజ్ పైన మాట్లాడరంట, కింద గ్రౌండ్ యాంకర్ని పంపించండి. ఓ పర్లు భయపడకండి మీరు. థ్యాంక్స్ అండి, మైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంతే, అట్లా బాగా కష్టపడి వర్క్ చేసేవాళ్ళు ఎక్కువగా మాట్లాడరు మైక్ ముందు, నా అలాంటి వాళ్ళే. ఓకే అను, ఇప్పటికైనా నువ్వు రావాలను, రాను, ఇంకో గంటలో ప్రోగ్రామ్ అయిపోతుంది, ఇంకెప్పుడు వస్తావు? వాట్సాప్లో పంపిస్తావా ఏంటి నాకు స్పీచ్? దా చంద్రకళ, రిలాక్స్, నాకు తెలుసు నీకు పద్ధతి పాడు అన్నీ ఉన్నాయని, మాకు లేవేంటి? కళకళలాడిపోతుంది చంద్రకళ. పైగా ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ పాపులర్ అయిపోతుంది, అసలు హిట్ సూపర్. దాక్షాయిని, అమ్మో భయమేస్తుంది, నోట్లో బ్లేడ్ ఏం లేదుగా. ఓకే, రిలాక్స్, టేక్ అ లాంగ్ బ్రెత్ అండ్ చెప్పు. జై సుమా, మాట్లాడు. Oh God. Hi. మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరికీ. ఆ గాంధీ గారు వచ్చి కష్టపడి ఏదో చెప్దాం అనుకున్నారు, ఎవరైనా చెప్పారా హాయ్? అనసూయ రాగారు హాయ్ అని మాట్లాడు. సార్ గాంధీ గారు, గుడ్ ఈవినింగ్, ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ అన్నారు. హాయ్ చెప్పారా మీకు? గుడ్ ఈవినింగ్ చెప్పొచ్చుగా వాళ్ళు కూడా. అచ్చా. నేను ఇప్పుడప్పుడే వచ్చి మాట్లాడినాను ఎందుకన్నానంటే ఐ రియలీ వాంట్ టు టాక్ అ లాట్ అబౌట్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్, బట్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ యెట్ అండ్ ఐ డోంట్ వాంట్ హిమ్ టు జడ్జ్ మీ. ఆర్టీని అవుతారేంటి ఆర్టీ మీరు? చాలా చాలా ఎంత చెప్పినా తక్కువే. ట్రైలర్ ఎలా అనిపించింది చెప్పండి మీరు ఫస్ట్. ఫుల్ కిక్ కదా మరి అదే. సో దాన్ని మ్యాచ్ అయ్యేలాగా మాట్లాడాలని అంటే సుమక్కేమో ముందే పిలిచేసి పోనీ రేపు రానా, నేను ఎలాగో ఇక్కడే తిరుగుతూ ఉంటా. ఎల్లుండి మేమో వస్తున్నాం. ఇట్స్ బీన్ అ టోటల్ ఆనర్ అండ్ ప్లెజర్. చాలా లక్కీగా ఫీల్ అవుతాను. నేను చేసిన అంటే 10వ సినిమా లోపలనే ఖిలాడి లాంటి సినిమా విత్ సచ్ వర్సటాలిటీ ఉన్న యాక్టర్స్ అండ్ క్యారెక్టర్ చాలా ఆనందంగా ఉంది. ఇఫ్ నాట్ ఎనీథింగ్ నేను చాలా చాలా అందమైన మెమరీస్ని మూటగట్టేసుకున్నాను ఫర్ లైఫ్. థ్యాంక్స్ టు రవితేజ సార్. ఐ మీన్ ఎవ్రీథింగ్ ఐ సే. పెద్ద కంప్లైంట్ బాక్స్ని నేను ఆయన కనిపించారంటే టింగ్ టింగ్ అనేసి అని లైక్ ఏంటి ఆయన చూస్తే ఇట్లా అని మొత్తం ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ హీరో ఫర్ అవర్ ఫిల్మ్. అండ్ ఇఫ్ నాట్, కెన్ ఐ కాల్ యూ అ కో-స్టార్? థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కో-స్టార్స్ ఎవర్. అండ్ ఐఎమ్ స్టిల్ ఇన్ని రోజులు ఈ సినిమాలో ట్రావెల్ చేశాను, 30-35 days, అయినా నాకు తెలీదు ఆయన సీక్రెట్ ఏంటో. వెరీ సీక్రెటివ్ పర్సన్. లుక్ ఎట్ హిమ్. అప్పటికి ఇప్పటికీ అది ఇంకో 20 ఏళ్ల తర్వాత ఉన్న రవితేజ గారిలా అనిపించారు అక్కడ మొత్తం మీకు ఇచ్చిన మ్యాషప్లో. నేను పట్టు వదలని విక్రమార్కుడిలా ఎప్పటికైనా తెలుసుకుంటాను యువర్ సీక్రెట్ టువర్డ్స్ యువర్ ఎనర్జీ అండ్ ద కైండ్ ఆఫ్ వర్క్ యూర్ డూయింగ్ రైట్ నౌ. ఓ మై గాడ్, ఆయనే విక్రమార్కుడు కదా. ఐ నో, అందుకే ఇలా అన్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మీట్లో ఇంకా థ్యాంక్ యూ చెప్తాను. అండ్ సత్యనారాయణ గారు, thank you so much for all the nice things you told about the film and me. Ramesh Verma garu, oh my God, it's been a roller coaster ride for me, but we are a team. Khiladi trailer chusin tarvata everything is worth anpichindi. I understood what you were talking about. Thank you so much for being so patient and putting it all together. Oh my God. And Meenakshi and Dimple, gorgeous ladies of Ma Gandhi. It's nothing but pleasure being with you. And there is ensemble cast in the Murli Sharma garu, Venel Kishore garu, Unni Mukundan, Arjun garu. It's been a picnic and మేము ఎంత ఎంజాయ్ చేసామో మీరు ఎల్లుండి నుంచి థియేటర్స్లో అంతకు మించి ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ అవర్ ప్రామిస్. వీ వాంట్ ఆల్ యువర్ విషెస్. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. కిలాడి ఫ్రమ్ Feb 11th, 2022. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అను. February 11th థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూస్తాము. అండ్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్ థరోలీ. త్రినాథరావు నకిన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ధమాకా ధమాకా అంటే వాళ్ళు టైగర్ నాగేశ్వరరావును రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్స్ ఇద్దరు కలిసి మేమేనా మాట్లాడేది, ఆయన కూడా మాట్లాడాలని ఎక్కిచ్చారు మిమ్మల్ని. రండి, మీ బెస్ట్ విషెస్ టీమ్కి. ఇది చాలా అన్యాయం అండి. వాళ్ళైనా మాట్లాడాలా, మీరు మాట్లాడదంటే పిలిచారంటే ఆవిడ. సూపర్ అండి బాబు. సో ఎనీహౌ, ఫస్ట్ మాస్ మహారాజ్. నాకు ఆ ఏవీలు చూస్తుంటే మాస్ మహారాజ్ ఇన్నర్ ఒకసారి నేను ఊహించుకొని విజువల్ వేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన గుడ్ మార్నింగ్ చెప్పాలంటే భయం. అబ్బో గుడ్ మార్నింగే ఏంటో గుడ్డు, ఓ చిన్న పని చెప్పు, అది గుడ్డో బేట నేను చెప్తా అంటారు ఆయన. అందువల్ల గుడ్ మార్నింగ్ చెప్పాలంటే భయం ఆయనకి. ఫోన్ చేసి లేదు డైరెక్ట్ మ్యాటర్ అది. సో అలాంటి అంటే యాక్చువల్లీ ఏ కథ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు రాసినా చెప్పినా ప్రధానిలోని హీరో క్యారెక్టరేషన్ రవితేజ గారినే బేస్ చేసుకొని చెప్పేస్తుండేవాడిని. అందరూ అనేవారు, ఎరా నీకు రవితేజ తప్ప ఇంకెవరు లేడేటరా హీరో ఇండస్ట్రీలో అనేవారు. అదేంటంటే ఆ స్లాంగ్ అలా వచ్చేస్తుంటుంది. ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏంటా అని ఇప్పుడు కూడా నా గర్ల్ ఫ్రెండ్ని పిలుస్తుంటా.
అవన్నీ అంటే మీరందరూ ఎలా బిహేవ్ చేస్తారో ఎలా మాట్లాడతారో అలాగే ఆయన మాట్లాడతాడు, అలాగే బిహేవ్ చేస్తాడు. అందుకే అందరిలోకి అలా వెళ్ళిపోయి ఉంటారు ఆయన. సో ఇప్పుడు కిలాడి, యాక్చువల్లీ కిలాడి ఇంకా కిలాడి ఆయన. సో అప్పుడు క్రాక్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఆ సీజన్లో, మరలా ఈ సీజన్లో కిలాడి అంటూ మీ ముందుకు వస్తున్నారు. ఇది డబల్ ధమాకా అంటే నా సినిమా టైటిల్ అది. డబల్ ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అసలు ఈ మధ్యకాలంలో ఆయన అనౌన్స్ చేసిన సినిమా టైటిల్స్ చూస్తే కిలాడి, టైగర్ నాగేశ్వరరావు, రామారావు అండ్ డ్యూటీ, ఏంటి టైటిల్స్ ఏంటి, రావణాసుర, లాస్ట్లో మా ధమాకా. అసలు ఈ టైటిల్స్ చూస్తుంటేనే ఆల్రెడీ అసలు మొత్తం సీజన్ అంతా ఆయిందే నడిచేటట్టుగానే 100% ఫిక్స్ అయిపోవచ్చు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. రవితేజ గారిని హీరోగా డైరెక్షన్ చేసే అవకాశం నాకు కూడా వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంత అవకాశం ఇచ్చిన రవితేజ గారిని మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం దేవిశ్రీ గారు, అసలు దేవిశ్రీ గారు మొత్తం వరల్డ్నే ఊపేస్తున్నాడు ఆయన. మొన్న ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ చూస్తుంటే ముంచెత్తల్లో ఆయన తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ ఎక్కడ పాట డ్యాన్స్ అలాగ వేసేస్తాడేమో అని భయం వేసింది. కానీ ఆయన కంట్రోల్ చేసుకున్నాడు, లేకపోతే అది ఎక్కడికో వెళ్ళిపోయేది. సో అంత వరల్డ్నే కదిపేసిందంటే ఆయన ఇచ్చిన ట్యూన్స్ కానీ ఆయన మ్యూజిక్ కానీ నిజంగా అప్రిషియేట్ చేయాలి. అలాంటి పర్సన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కావడం, ఇంత మంచి పాటలు పెద్ద హిట్ అవ్వడం, పెద్ద హిట్ అవ్వడం చాలా అదృష్టం. అండ్ ఈ సినిమా హీరోయిన్స్ ఇద్దరు సూపర్ ఉన్నారు. ఒకసారి లొకేషన్లో మీ ఇద్దరిని చూసా, మళ్ళీ చూడాలనుకుని ఇప్పుడు వచ్చా, చూడడానికి మరలా ఎల్లుండి వెళ్తా, చూసేస్తా మొత్తం. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ కోనేరు సత్యనారాయణ గారు నాకు చాలా తక్కువ టైంలో చాలా క్లోజ్ అయిపోయారు. ఎంత క్లోజ్ అంటే ఇద్దరం కూర్చొని కిలో మటన్ తినేస్తున్నాం, అంత క్లోజ్ అయిపోయారు. అదిగోండి మీరు మాట్లాడుతూ ఇందాక స్టెప్ వేశారు దేవి గారు, మీరు మిస్ అయ్యారండి దేవి గారు. జస్ట్ త్రినాథ్ గారు ఇప్పుడే స్టెప్ కూడా వేశారు మీ పాటకి. సో వెల్కమ్ టు అవర్ పాన్ ఇండియా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు అండ్ సాగర్. సాగర్ పాటలు బాగా పాడతారు, అన్నయ్య బాటలోనే నడుస్తూ సాగర్ మాటలు కూడా రాసేస్తున్నారు. సాగర్ వెల్కమ్ టు యూ. త్రినాథ్ గారు ఏంటి ఇందాక కేజీ మటన్ గురించి చెప్తున్నారు, డైవర్ట్ అయింది. త్రినాథ్ గారు ఏది వదిలిపెట్టలేదు ఇవాళ. డాన్స్ ఏమిటి, డైలాగ్ ఏమిటి, రవితేజ గారు ఒంట్లో ఉండేటువంటి ఆ చిన్న వెటకారం ఏమిటి, నరేంద్ర మోడీ గారు స్టెప్ వేయడం ఏమిటి, ఆ కేజీ మటన్ ఏమిటండి అదొక్కటి చెప్పండి కరెక్ట్గా ఏంటి. సత్యనారాయణ గారు మీరు కలిసి. సార్ దేవి గారు గుడ్ ఈవినింగ్ సార్. దేవి గారు, దేవి గారు గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడే స్టెప్ వేశారు. డిఎస్పి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాదు, మ్యూజిక్ అయినా. సో ఇప్పుడే మీ గురించి మీకు సాంగ్ స్టెప్ కూడా వేసాను సార్, మిస్ అయిపోయారు. అమ్మో చచ్చానే, అది కష్టం. మళ్ళీ చేయలేరండి ఆయన, చాలా కష్టమైన స్టెప్. నిజంగా అండి మన ప్రైమ్ మినిస్టర్ గారు ముచ్చింతల్లో మాట్లాడుతూ తెలుగు సినిమా గురించి చెప్పి సేమ్ ఆ సాంగ్ స్టెప్ ఇలా ఎక్కడ వేసేస్తారని భయపడిపోయాను నేను. సో అంత సూపర్ అసలు నిజంగా థ్యాంక్ యూ సార్. అండ్ సత్యనారాయణ గారు చాలా తక్కువ టైంలో చాలా క్లోజ్ అయిపోయాం. ఎంత క్లోజ్ అయ్యామంటే ఈ మధ్య ఎప్పుడు కలిసినా కూర్చొని కేజీ మటన్ కలిసి తినేస్తున్నాం, అంత క్లోజ్ అయిపోయాం. సో ఆయన చాలా అంటే అన్ని రంగాల్లోని చాలా అభివృద్ధి చెందారు. సినిమా రంగానికి కూడా వచ్చారు. ఇక్కడ కూడా ఆయన ఒక పెద్ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కావాలని. అయితే నేను ఆయన ఎప్పుడు కూడా బిజినెస్లో చాలా బిజీగా ఉంటారు. సినిమా ప్రొడక్షన్ అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అన్నీ ఉండాలి, చేయగలరు లేరేమో అనుకున్నా. కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కల్లా ఆయన ఆన్ ట్రాక్ వచ్చారు, ఇక్కడే కూర్చొని దగ్గరుండి చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ సార్. అలాగే ప్రొడక్షన్లో కూడా ఇంకా బాగా ఇన్వాల్వ్ అవ్వండి. అవి మంచి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, ఎందుకంటే ఇది చాలా కష్టకాలం. ఇలాంటి కష్టకాలంలో ఈ సినిమా బాగా ఆడి వాళ్ళకి కాస్త ఊరట కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని. ఇంకా రమేష్ వర్మ గారు ఏంటంటే ఆయన యాక్చువల్లీ ఈజ్ ఎ కిలాడి, అతను కిలాడి యాక్చువల్లీ. ఎవరితో అయినా సరే ఓపెన్ చేసుకొని ఆయన ట్రాక్లో తెచ్చేసుకొని సినిమా చేసేయగలరు. సో ఆయన కూడా పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇప్పుడు మన హీరోయిన్స్ని స్టేజ్ మీదకి పిలుద్దాము. మీనాక్షి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, ఆర్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ మీనాక్షి చౌదరి and our very gorgeous and talented Dimple Hayati to please come on stage. Dimple, Vipride నుంచి సందీప్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే. Swear I won't forget this, why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open, I hate being... Okay, so Meenakshi, can we hear from you first? Hello everybody. What is this energy, yaar? Why? నేను అందరికీ నమస్కారం అంటే సరిపోదు, మీ అందరి హార్ట్స్లోకి వెళ్ళిపోవాలి. అండ్ ఈ సినిమాతో అవుతుంది. అండ్ రవి తేజ సార్ లాంటి పెద్ద స్టార్ పక్కన చేయడం నాకు చాలా గ్రేట్ఫుల్, ఆనర్డ్ అండ్ హ్యాపీగా ఉంది. నాకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ హోమ్ టౌన్లో అయిపోయింది and I'm absolutely loving it. This has been a great pleasure to be a part of this industry because it has been shining even after the pandemic, and it has been a privilege to be a part of this project. I would like to thank our producer sir, Koneru Satyanarayan Gariki. Chala pedda thanks for giving me this opportunity, and to all the technicians, DSP Garu, superb, killer, I love your music. And to all the actors, I'm not going to name because if I forget then I'll feel bad. And to everybody really who's been a part of this project, and mark your dates, 11th, Khiladi is coming to theaters. Let's kill it together. Thank you. Thank you, Meenakshi. Thank you. Looking forward. And Dimple. Thank you, Suma Garu. Chaal rojul tarvata. It's so lovely to see you after so many days. Thank you so much, Dimple. And you look lovely. Thank you, Dimple. Andarki namaskaram. Chaala rojul tarvata. Thank you. కాదు డింపుల్, నన్ను అందంగా ఉన్నావని చెప్పిన దానికి అది ఆ గోల. మీ దుంపలు తెగ అంటే నేను అందంగా ఉన్నానని చెప్పకూడదా ఎవరు? ఒక అందమైన అమ్మాయిని అందంగా ఉన్నాను అని కాకుండా ఇంకేమంటారు? ప్లీజ్ క్యారీ ఆన్. అందరూ బాగున్నారా? ముగ్గురు అందమైన అమ్మాయిలు స్టేజ్ మీద ఉంటే వాళ్ళు బాగుండక ఇంకేముంటారు? చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ జరా జరా తర్వాత ఒక చిన్న గ్లిమ్స్లో మీకు కనబడ్డాను. ఐ థింక్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఖిలాడీతో మీ ముందుకు రాబోతున్నాను. అది కూడా నన్ అదర్ దాన్ మై ఫేవరెట్ రవితేజ సార్. ఐ థింక్ knowing him for the first film of mine is the best thing that ever happened to me. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫిలిం, దట్ టు వర్కింగ్ బిసైడ్ రవితేజ సార్, మాస్ మహారాజా సార్. మీ అందరిలాగానే ఈవెన్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. వి ఆల్ లవ్ యూ సార్. And working with you was really, really, really fun. I get to know a lot of things. Chaala vishayalu telusukunnanu, life, profession. Ante meer edo advice chesestarani kaadu, meer maatladutuntene adoka bodhana. I'm really, really blessed for that. And to be in this film, to be part of this film, my director is the main crucial part because ఆయనను చూసి సెలెక్ట్ చేసుకుని సినిమాలోకి తీసుకొచ్చారు. సో ఐ థింక్ I thank him for that and making me look so beautiful for that. Thank you, sir. And my producer Koneru Satyanarayan garu, thank you very much, sir. You've been so humble. I think supporting somebody like newcomers, that too in a full-fledged film like this, having a full role
యూజువలీ ఈ రోజుల్లో నాకు తెలిసి హీరోయిన్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందులోనూ లేదు నాకు తెలిసి. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై ఫేవరెట్ డిఎస్పి గారు. ఐవ్ ఆల్వేస్ విష్డ్ అనమాట. అంటే ఒక చెక్ లిస్ట్ ఉంటుంది కదా మనందరికీ, లైక్ నాకు డిఎస్పి గారు లేకపోతే తమన్ గారు, యూ హ్యావ్ దట్ బిగ్ లిస్ట్ రైట్. ఐ థింక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ సాంగ్స్. ఐవ్ ఆల్వేస్ డ్రెమ్ట్ ఆఫ్ ఇట్. సో ఈ సినిమాతో నాకు ఐ థింక్ దట్ హ్యాస్ బీన్ టిక్ మార్క్డ్. So you have given me beautiful 3 songs. All the 3 songs I look in a different way. Ishtam Gani, Full Kick Gani, Tarvata Catch Me. So all the 3 has a different genre. Alage cinema mottham na character alage untundi. Cinema mottham when we are shooting we had really fun. Nenaithe full ga Ansuya gar gani, we had lot of combination. Venel Kishore gani, Murli Sharma gar gani, ఆ తర్వాత రావు రమేష్ గారు కానీ మీనాక్షి వీ హ్యాడ్ రియలీ ఫన్ అంతమంది హ్యూజ్ కాస్ట్తో. ఎట్ ద సేమ్ టైం నాతో పేషెంట్గా ఉన్న అందరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవ్రీబడి అండ్ మై హోల్ క్రూ, మై మేకప్ టీమ్, మై హెయిర్ డ్రెస్సర్, అసిస్టెంట్స్, దే హ్యావ్ బీన్ సో పేషెంట్ విత్ మీ త్రూ అవుట్ ద ఫిలిం. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ గైజ్. అండ్ ఇందులో ఒక చిన్న బుజ్జి పాప ఉంది, సాన్వి. సో షీఈస్ బీన్ ద క్యూటెస్ట్ థింగ్ ఇన్ ద హోల్ ఫిలిం. సో యూ గోనా వాచ్ ఇట్. సో ఖచ్చితంగా ఇంత ప్యాకేజ్తో మేమంతా మేము ముందుకు రాబోతున్నాం February 11th. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. And also for gracing this event, all the directors of Ravi Teja sir here, thank you for gracing this event. We are so lovely to have you here. Thank you very much. Thank you so much, Dimple. Thank you. Looking forward for February 11th. Thank you. Thank you. సాగర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సాగర్ గారు పాటలు రాస్తారు, అలాగే పాటలు పాడతారు, ఇప్పుడు డైలాగులు కూడా ఇరగదీసేస్తున్నారు. సాగర్ గారు యాంకరింగ్ కూడా చేస్తారు. ఇంకేమేం దాచిపెట్టారండి మీరు? మొత్తం ఫ్యామిలీ అంతా మల్టీ టాస్కింగ్ అనుకుంటాను. మొత్తం ఫ్యామిలీ మల్టీ టాస్కింగ్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్స్. అలా అలవాటైపోయిందండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సుమ గారు, ఫస్ట్ మాట్లాడే ముందు ఒక డైలాగ్ చెప్పాలి. మా సినిమా డైలాగే, పేకాట్లో 4 కింగ్స్ కానీ ఇక్కడ ఈ ఆటలో ఒకే కింగ్ కదా, అలాగే పేకాట్లో 4 క్వీన్స్ కానీ ఈ స్టేజ్కి మాత్రం ఒకే ఒక క్వీన్. అది మన సుమ గారు. రియలీ ద వే యూ హ్యాండిల్ ఎనీ షో ఇస్ ఫ్యాంటాస్టిక్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ దట్. రవితేజ గారు వెటకారంగా ఒకటి ఇట్లా అన్నారు నన్ను ఇప్పుడు. సీరియస్, ఇది పచ్చి నిజం. ఇది చాలు. ఇంకా ఆయన ఇస్తే ఐఎస్ఐ మార్క్ పడిపోయినట్టు. 2 జేబుల్లోనూ చేతులు పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. నిజం నిజం, దిస్ ఇస్ ఫ్యాక్ట్. అంతే కాదా? ఓహో అలాగా. నా గురించే కదా, మంచే కదా, అంతే. నా గురించి మంచి తప్ప ఇంకేముందండి చెప్పడానికి? మీరు మాట్లాడండి. సార్ రవితేజ సార్, ఐఎమ్ లైక్ వన్ ఆఫ్ ఎ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ సార్. ఈ ప్రపంచంలో మీ కోట్లాది ఫ్యాన్స్లో 1 to 10 లిస్ట్ చేస్తే టాప్ 10లో నేను ఉంటాను తప్పకుండానే. అంత పెద్ద ఫ్యాన్ నేను మీకు, మీ టైమింగ్కి అలాగా. సో అద్భుతమైన విషయం ఏంటంటే నేను మీకు చాలా సాంగ్స్ పాడాను సార్. నా గొంతులో మీరు లిప్సింగ్ చేసినప్పుడు నాకు కిక్ ఉండేది. ఇప్పుడు నేను రాసిన మాటలకి మీ గొంతులో వింటుంటే ఫుల్ కిక్ సార్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. సచ్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఫీల్ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో దీనికి కారణమైన మా రమేష్ వర్మ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, కోనేరు సత్యనారాయణ గారికి, అలాగే ఈ సినిమాలో నా చేత పాట కూడా పాడించిన మా అన్నయ్య డిఎస్పి గారికి చాలా 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 థ్యాంక్స్. అండ్ 2 లవ్లీ హీరోయిన్స్ అంటున్నారు అందరూని. నా ఉద్దేశంలో 3 లవ్లీ హీరోయిన్స్. ద థర్డ్ వన్ ఇస్ సిట్టింగ్ రైట్ దేర్. చూసారా, ఛానల్ చెప్పేశారు. సో అనసూయ కూడా ఎంత చాలా బ్యూటిఫుల్గా చేశారు, చాలా అందంగా ఉన్న సినిమాలో. సో ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. February 11th, mark the date. You're going to see the biggest blockbuster of Raviteja garu ever. Thank you so much. థ్యాంక్ యూ సాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు నిర్మాత మన కోనేరు సత్యనారాయణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కేఎల్ యూనివర్సిటీ అధినేత, అయితే సినిమాల మీద ప్యాషన్తో అద్భుతమైన సినిమాలని అందించి ఇప్పుడు మరొకసారి ఇంకో బ్యూటిఫుల్ సినిమాని మనకు అందించబోతున్నటువంటి సత్యనారాయణ గారికి స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.
మా హీరో రవితేజ్ గారికి, మా హీరోయిన్స్ ఇద్దరికి, అట్లాగే ఈరోజు ఇక్కడికి మా ఆహ్వానం మీద వచ్చిన మీ అందరికీ, పర్టికులర్గా మా రవితేజ్ గారి రన్నింగ్ సినిమా డైరెక్టర్సు, అలాగే బాబీ కూడా వచ్చారు. బాబీ నువ్వు రాలేదు స్టేజ్ మీదకి, నువ్వు మాట్లాడాలి యాక్చువల్గా. బాబీ, అట్లాగే అనసూయ గారు, డిఎస్పి గారు పర్టికులర్గా నేను ఆయన ఎంతో బిజీగా ఉండి ఈరోజు యాక్చువల్గా మేము బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మనది సినిమా యాక్చువల్గా మనం రిలీజ్ చేద్దామని ఒక 5-6 డేస్ బ్యాకే డిసైడ్ చేసాం. నేను యాక్చువల్గా 18th వెళ్దాం అనుకున్నాను. నేను మా హీరో గారు కూడా యాక్చువల్గా కొంచెం 17th 18th వెళ్తే బాగుంటుందేమో నాకు ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఇదంతా కూడా అవచేయలేరు మీరు, చాలా కష్టం, రమేష్ చేయలేడం అని చెప్పారు నాకు. నేను కూడా బాగా భయపడ్డాను అవదేమని. బట్ రమేష్ పాప ఛాలెంజ్గా తీసుకుని డే అండ్ నైట్ వర్క్ చేసి మా టీం అంతా కూడా బాగా చేశారు. మొత్తం మీద 11th ఒక 3-4 రోజుల ముందుకే అయిపోయింది, మొత్తం కంప్లీట్ వచ్చేసింది సినిమా అంతా బయటికి మొత్తం. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో అందుకని మేము ఈ షార్ట్ టైం వల్ల మేము ఎక్కువ ఎవరిని పిలవలేకపోయామండి యాక్చువల్గా. డిఎస్పీ గారు మీకు కూడా ముందు చెప్పలేకపోయాం యాక్చువల్గా, ముందు చెప్తే బాగుండేది అందరికీ. ఇన్ఫ్యాక్ట్ మేము ఈ చీఫ్ గెస్ట్గా కూడా చిరంజీవి గారిని అడిగితే ఆయన నిన్న అసలు మాకు ఈ ఫంక్షన్ డిసైడ్ చేసి 2 days అయింది. నిన్న ఆయన అడిగితే ఆయనేమో ఇవాళ 10:30, 11 వరకు షూటింగ్ అన్నారు. అలాగే బాలకృష్ణ గారిని అడిగితే ఆయన కూడా చాలా 4 సార్లు చెప్పారు, నేను సారీ అండి, నెక్స్ట్ టైం నేను 100% మీరు దేనికి పిలిచినా వస్తాను, నేను అట్లా ఎక్కడో ఇరికిపోయానని చెప్పారు అట్లా. సో మేము చాలా అనుకోకుండా చాలా షార్ట్ స్పీరియడ్లో, బట్ సినిమా అనేది మేము 14 నెలల క్రితం నవంబర్లో మొదలుపెట్టాం లాస్ట్ ఇయర్ ఈ సినిమాని. యాక్చువల్గా మేము 6 months అని అనుకున్నాం అనమాట యాక్చువల్గా ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు. రవి గారిని కూడా మేము అబౌట్ 90 days to 100 days అవ్వచ్చు అని అనుకున్నాం మేము హీరో గారు ఒరిజినల్గా ఈ సినిమాని. బట్ ఇది 130 రోజుల దాకా వెళ్ళింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ రవి గారు, మీరు ఆల్మోస్ట్ 2 సినిమాల పని మా సినిమాకి చేశారు మీరు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. పాపం ఏ రోజు ఆయన మా హీరో గారు మాకు ఏ రోజు కూడా ఎక్కువ అవుతుంది, ఎక్కువసేపు చేస్తున్నారు, నా కాల్ షీట్స్ తీసుకుంటున్నారని ఆయన ఎప్పుడు అడగలేదు మమ్మల్ని. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలామంది నాకు ఈ సినిమా ఫీల్డ్కి నేను కొత్తగా వచ్చాను అనుకోండి, అయినా కూడా మేము 15 రోజులు ఇచ్చాం, 15 అయిపోయినాయి, ఇంకా 3 రోజులు అయిపోయినాయి అని అట్లా మాట్లాడతారు కొంచెం. నాకు అర్థమైంది ఈ షార్ట్ పీరియడ్లో. బట్ రవి గారు ఎప్పుడు కూడా సినిమా బాగా రావాలన్నారు తప్పితే ఎప్పుడు ఆయన రాలేదండి. నెక్స్ట్ ఆయన యాక్చువల్గా ఆయన షూటింగ్కి వస్తే ఆ షూటింగ్లో ఉంటే ఆ ఎనర్జీ ఇదంటారు చూడండి, అంటే ముందు హ్యాపీనెస్, హ్యాపీగా కిక్ అంటారు వీళ్ళందరూ, మన వాళ్ళు కిక్ అంటారు. టు బి వెరీ ఫ్రాంక్, నేను ఆయన ఉన్నప్పుడు 2 సార్లు వెళ్ళి అనుకుంటా షూటింగ్. నేను యాక్చువల్గా కొంచెం ఎక్కువ వెళ్తే బాగుండేది అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా, చాలాసార్లు అనిపిస్తుంది. నేను మొత్తం ఆయన 4-5 సార్లే కలిశాను. ఆయన్ని ఫస్ట్ టైం అడగటానికి వెళ్ళాను, మూవీ చేయాలండి అని అడిగాను. ఆ రోజు కూడా ఆయనతో అసలు మాట్లాడుతూ అంటే ఎక్కువసేపు కూర్చుందో అనిపిస్తుంది. బట్ ఆయన బిజీ పర్సన్, ఆయన ప్రొఫెషన్కి ఆయన ఎక్కువసేపు కూర్చుంటే బాగుండదేమో ఒక ఫీలింగ్ లోపల. ఎక్కువసేపు కూర్చుంటే ఎక్కువ ఆయనతో ఆనందంగా స్పెండ్ చేయొచ్చు అని. చాలామంది మన క్లోజెస్ట్ పీపుల్తో మనం కూర్చున్నప్పుడు మనకు టైం తెలవదు యాక్చువల్గా, ఇంకా కూర్చుందాం అనే ఒక ఫీల్ ఉంటుంది అన్నమాట. ఆ ఫీల్ నాకు వచ్చింది, నాకు అంత షార్ట్ పీరియడ్లో నాకు ఆ ఫీలింగ్ వచ్చింది ఆయనతో స్పెండ్ చేసినప్పుడు. ఇంకోసారి వెళ్దాం కదా. ఆ తర్వాత 2 సార్లు ఆయన బర్త్డేకి నేను వెళ్ళడం జరిగింది. 2 సార్లు ఆయన గొడవ చేశారు, మీరు రావద్దండి అంటే కూడా కాదు మా సినిమా ఎందుకు వెళ్దామని స్పెసిఫిక్గా వెళ్ళి ఆయన కలవటం అదంతా జరిగింది. తర్వాత సినిమా అయిపోయిందండి అని థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా నేను అనుకోకుండా యాక్చువల్గా ఈ మధ్య ఎక్కువ నేను బెంగళూరులో ఉండటం వలన కూడా కొంత రాలేకపోయాను. ఆయన బాగా గొడవ చేసేవారు, మీరు రావాలండి, చూడాలండి, మీరు చూసుకోవాలండి. ఆయన దగ్గర నుంచి నాకు ఏకైక కంప్లైంట్ అదే, మీరు పర్సనల్గా చూడట్లేదు అది. బట్ నేను బేసిక్గా ఆయనకి నేను ప్రామిస్ చేశాను, ఈసారి నెక్స్ట్ సినిమా చేస్తే నేను పర్సనల్గా మీకోసం మీరు ఎట్లా చెప్పారో అట్లా చేస్తానండి అని చెప్పాను ఆయనకి. నేను యాక్చువల్గా నెక్స్ట్ సినిమాకి చేస్తానండి అని చెప్పాను ఆయనకి. బట్ నేను యాక్చువల్గా అండి ఈ ఫీల్డ్లో కొత్త నాకు ఈ సినిమాల మీద మొదటి నుంచి బాగా నేను కాలేజ్ డేస్లో డెఫినెట్గా ఈ మ్యూజిక్ మంచి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్స్
అదే హాలీవుడ్ మ్యూజిక్ అట్లాగే ఇవన్నీ పెట్టుకుని మంచి స్టీరియో సిస్టమ్స్, అప్పుడే లేటెస్ట్ స్టీరియో సిస్టమ్స్, లేటెస్ట్ కార్లు అవన్నీ తీసుకుని ఆ ప్యాషన్ ఉండేది నాకు కాలేజీలో చదువుకునే రోజుల్లో. బట్ నా చదువు అయిపోయిన తర్వాత స్లోగా సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయి అన్నీ పోయి ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. ఇప్పుడు మీరంతా ఇప్పుడు సపోజ్ మీరందరూ మన రవి గారు ఉన్నా, మీరందరూ మన వాళ్ళందరూ చూస్తే వాళ్ళు ఆల్ ది టైమ్ దేర్ ఇన్ ద ప్రొఫెషన్, ఆల్ ది టైమ్. అలాగే నా ప్రొఫెషన్ నేను వెళ్ళిపోయాను. నా ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయి ఈ దీనిలోకి రాలేదు. సంభవ్ నేను ఇప్పుడు ఈ కొత్తగా మళ్ళీ మా ఐ థింక్ ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్, మా అబ్బాయి హవీష్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉండటం వలన నౌ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ దెన్ స్టడీ దిస్, ఈ ఫీల్డ్ని స్టడీ చేసి చేద్దామని చెప్పి నేను చేయడం జరిగింది. డెఫినెట్గా నా రెండో సినిమానే వండర్ఫుల్ మ్యాన్ లైక్ రవి గారిని తీసుకోవటం, రవి గారితో చేయటం, డెఫినెట్గా ఐ ఫీల్ ఇట్ ఈస్ మై డెఫినెట్గా ఐ ఫీల్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు వర్క్ లైక్ ఎ సీనియర్ పర్సన్ అండ్ ఎ డెడికేటెడ్ పర్సన్. ఆయనతో వర్క్ చేయటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను చాలా ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. నెక్స్ట్ మనం ఈ సినిమా గురించి వస్తే కిలాడి అనే టైటిల్ మేము ఈ స్టోరీ అంతా మేము విన్న తర్వాత, నేను రమేష్ దగ్గర నుంచి మనం ఈ స్టోరీ అంతా కూడా మేము ఫైనలైజ్ చేసుకున్న తర్వాత ఈ టైటిల్ ఈ రవి గారు అయితేనే బాగుంటుందని డిసైడ్ చేసుకున్నాం. ఇమీడియట్గా ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేయటం. ఆ తర్వాత నేను ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి ఇంకో టైం తీసుకుంటారేమో అనుకున్నాను నేను యాక్చువల్గా. బట్ మనకు వెంటనే ఇచ్చేసారు కాల్ షీట్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్పీడ్గా ఇస్తారు కాల్ షీట్స్ అని. మాకు సంభవం ఆయన ఇచ్చారు. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 14 నెలలు అయింది. దట్ ఈస్ అన్ఫార్చునేట్, ఎందుకంటే కోవిడ్ వల్ల ఒక 6-7 months పోయింది. బట్ అదర్వైజ్ ఆల్సో కొంచెం మాకు టైం ఎక్కువ పట్టింది ఈ సినిమాకి, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ స్పాన్ ఫిల్మ్. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ యాక్చువల్గా. ఇది ఒరిజినల్గా ఈ స్టోరీ కూడా పాన్ ఇండియాకి సూట్ అయ్యే, పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది. ఇప్పుడు ఈ సినిమాతో ఐఎమ్ వెరీ నేను ఇప్పుడు మన రవి గారు ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయారు 100%. ఈజ్ గోయింగ్ టు బి 100%. ఎందుకంటే నేను ఈ సినిమా చూశాను. నేను చూసి ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. ఈ సినిమాతో మన రవి గారు పాన్ ఇండియాలో హీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది టాప్ లెవెల్కి వెళ్తారు. ఆయనకు ఆల్రెడీ మన హిందీలో చాలా మంచి ఎక్స్ట్రాడినరీ ఫ్యాన్స్ మార్కెట్ ఉంది ఆయనకి. బట్ ఇది మనం సైమల్టేనియస్గా రేపు 11th మనం రిలీజ్ చేస్తున్నాం. మన 2 తెలుగు స్టేట్స్తో పాటు పాన్ ఇండియా కూడా రిలీజ్ చేస్తున్నాం. దీనికి పెన్ స్టూడియోస్ అని చెప్పి బాంబే వాళ్ళతో టైప్ పెట్టుకున్నాం డిస్ట్రిబ్యూటర్స్ కింద. సో దాంతో మనం వెళ్ళిపోతున్నాం. అండ్ ఈ మూవీ 100% ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సూపర్ సక్సెస్ అయిపోయిందని ఐఎమ్ షూర్, బికాజ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై జడ్జ్మెంట్. I have confidence on my judgment. ఫస్ట్ పాయింట్. నేను రవి గారి తర్వాత టు బి వెరీ ఫ్రాంక్, ఇవాళ మేము 5 రోజుల్లో ఇవాళ సినిమాని రిలీజ్ చేస్తున్నామంటే రవి గారు అది డిఎస్పి గారి వల్ల. ఎందుకంటే ఈ సాంగ్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అసలు ఆయనకి ఏం మాటలు చెప్పాలో నాకు మాటలు కూడా అందట్లేదు నాకు. ఆ సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ వస్తా అంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఒక్కొక్క సాంగ్, 1 సాంగ్ 2 సాంగ్లు 3 సాంగ్లు 4 సాంగ్లు 5 సాంగ్లు. ఆ వ్యూస్ వల్ల దానివల్ల యాక్చువల్గా మనకి ఆల్రెడీ ఫిల్మ్ వెళ్ళిపోయింది, మొత్తం పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు వస్తుంది సినిమా, ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. నేను యాక్చువల్గా 2-3 రోజులు మొదలుపెట్టాము. ఆ పిఆర్ఓ వచ్చినప్పుడు ఫస్ట్ టైం 4 రోజులు అవుతుందేమో 5 రోజులు పబ్లిసిటీ మొదలుపెట్టా. బట్ అప్పటికే వెళ్ళిపోయింది. దానివల్ల మాకు టైము తక్కువైనా కూడా మేము ఫుల్గా ఇప్పుడు నవ్వు బాగా మళ్ళీ ఎక్కువ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. డెఫినెట్లీ వీల్ డూ ఇట్ అండి రవి గారు. డెఫినెట్గా నేను ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్. నేను ఈ ఫిల్మ్ని ప్రతి ఒక్కళ్ళకి తీసుకెళ్తాను నేను, అందులో అసలు మీకు డౌటే లేదు. ఎందుకంటే ఇది చాలా సూపర్ ఫిల్మ్ అండి. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ సూపర్ ఫిల్మ్. నిజంగా ఐ లైక్ దట్. నేను లైక్ చేయటం కాదండి, ఇది యాక్చువల్గా అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ప్రతి సినిమా చూసే ప్రతి సెక్షన్కి దాంట్లో సినిమాలో ఉంది మెటీరియల్ ఉంది. యూత్కి ఉంది. యూత్ అంటే చూశారుగా మీరు సాంగ్స్ ఎట్లా ఉన్నాయో, అసలు మామూలుగా లేవు సాంగ్స్. ఆ డిఎస్పి గారు ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇస్తే అక్కడ మళ్ళీ మా రవి గారి స్టెప్స్, అలాగే మా హీరోయిన్స్ ఇవన్నీ చూస్తే ఎంత బాగున్నాయంటే, నేను యాక్చువల్గా ఈ సినిమాని మేము ఏదో బడ్జెట్ అనుకున్నాం, తర్వాత కోవిడ్ వల్ల బడ్జెట్ పెరిగింది, సాంగ్స్ చివరిలో పెట్టుకుంటాం నార్మల్గా, అలాగే పెట్టినప్పుడు ఇది ఇంత బాగా వచ్చిన తర్వాత నన్ను రమేష్ అడిగితే యు గో హెడ్,
ఇమాజినేషన్కి ఎలా ఉంటుందో అలా చేసే సాంగ్స్ అని చెప్పాను నేను. ఐ గేవ్ హిమ్ టోటల్ ఫ్రీడమ్. ఎగ్జాక్ట్గా తను అలాగే చేశాడు. ఇంకా ఇంతకంటే బాగా చేయలేము అనే మోడల్గా 5 సాంగ్స్ 5 రకాలు వచ్చినాయి. యాక్చువల్గా 5 సాంగ్స్ 5 అంత వేరియేషన్ తీసుకుని వచ్చి నిజంగా దేవి గారు మీరు కంప్లీట్ స్టోరీలో నిమగ్నం అయిపోయి తీసుకొచ్చి, లేకపోతే రాదండి అది. నేను నిజంగా ఐఎమ్ అమేజ్డ్ టు సీ దట్ కైండ్ ఆఫ్ సాంగ్స్. నేను సినిమా చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలాగే ఇచ్చారు మీరు. మీరు ఎంత ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆ టైప్ ఇవ్వడం కష్టం అండి. మీరు మామూలుగా ఏదో సినిమా మేము ఇచ్చాము మీరు కొట్టారు అనుకుంటే అలా ఉండదండి అది. డెఫినెట్గా మీరు కథలోకి వెళ్ళిపోయి కథలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మీరు ఆ మోడల్ సాంగ్స్ ఇవ్వగలిగారు. ఆ మోడల్ మీరు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలాగే ఇచ్చారండి. మీరు చూస్తా అంటే అసలు మీరు సినిమా హాల్లో చూస్తే అందరూ కూడా చాలా ఎక్స్ట్రీమ్, చాలా బాగుంటుంది ఈ సినిమా. అండ్ అట్లా ఈ సినిమాలో యూత్కి బాగుంది, అలాగే లేడీస్కి మంచిగా ఉంది, అలాగే మాస్ వాళ్ళకి మంచి బాగుంది, స్టూడెంట్స్కి బాగుంది, అన్ని ప్రతి ఫ్యామిలీతో వెళ్ళటానికి బాగుంది సినిమా. అట్లాగే ప్రతి ఆడియన్ 100% ప్రతి ఆడియన్ కూడా చూడటానికి ఉంది. అండ్ ఐఎమ్ అష్యూరింగ్ యూ, మీరు 100 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొంటే మీకు 500 రూపాయలు వర్త్ ఆఫ్ సినిమాని మేము ఇస్తున్నాం మీకు. నేను నిజంగా చెప్తున్నానండి. నేను ఫీల్ అయ్యాను, నేను పర్సనల్గా ఫీల్ అయ్యని చెప్తున్నాను అది. అంటే దట్ ఈస్ లైక్ దట్. అది మాకు సినిమా క్వాలిటీ బాగుంది. మా కెమెరామ్యాన్స్ అట్లాగే చేశారు ఇద్దరు కూడా బోత్ ఆఫ్ దెమ్. కెమెరా ఈజ్ ఆన్ టాప్. ఇట్ ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీ బాలీవుడ్ టాప్ అండ్ మూవీ. కెమెరాకి వచ్చేప్పటికి మ్యూజిక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, కెమెరా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఫైట్స్ వాళ్ళు ఎంత బాగా ఇచ్చారండి. మొన్న ఇంటర్వల్ ఫైట్ అసలు ఎంత స్టైలిష్గా ఉన్నారంటే ఈయన రవి గారు చెప్తానికి వెళ్ళారు. వన్ మోర్ పాయింట్ ఐ ఫర్గాట్ అండి. రవి గారిని మీరు డిఫరెంట్ రవి గారిని చూస్తారు ఈ సినిమాలో. కంప్లీట్ చాలా స్టైలిష్గా ఉన్నారు ఆయన, చాలా బాగున్నారు, చాలా అందంగా కూడా ఉన్నారు ఆయన. సినిమా మిగతా సినిమాలకి మనకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది. మేబీ నాకు మా రమేష్ డిజైనర్ అవటం మూలాన మరి రవి గారిని అంత బాగా చూపించగలిగాడేమో అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా చాలా బాగున్నారు రవి గారు అందులో సినిమాలో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండి. ఫైట్స్ చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయండి. ఇట్ నాట్ రొటీన్. సినిమాలో అసలు రొటీన్ ఏదీ లేదు, కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది సినిమా అంతా కూడా. మీరు అలాగే ఆర్ట్ వచ్చేప్పటికి ఆర్ట్ కూడా అలాగే ఉంది. మా గాంధీ చాలా బాగా చేశాడు. యాక్చువల్గా నేను ఆ జైల్ సెట్ అది ఉన్నప్పుడు అందరూ చూశారు. మీరు అందరూ కూడా అది ముందు రామోజీ స్టూడియోకి వెళ్ళి వచ్చినప్పుడు రామోజీ స్టూడియోలో చేద్దామని వాళ్ళు చూసి వచ్చారండి. చూసి వచ్చిన తర్వాత నన్ను అడిగారు వాళ్ళు, మళ్ళీ లేదు సినిమాలో ఎక్కువ సీన్స్ ఉన్నాయి, దాంట్లో మనం ఇక్కడ చేద్దాము, బడ్జెట్ అవుతుంది పర్లేదంటే ఐ సెట్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే వేసేమన్నాను. అట్లాగే సెట్స్ అన్నీ కూడా నేను ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ మా డైరెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా బాగా మంచి సెట్స్ వేసాడు గాంధీ. సో సెట్స్ దగ్గర కూడా మేము చాలా బాగా చేయడం జరిగింది. అలాగే మీరు ఈ 24 క్రాఫ్ట్స్లో ప్రతి క్రాఫ్ట్ మీరు శ్రీకాంత్ కానీ సాగర్ గారు కానీ యాక్చువల్గా వీళ్ళిద్దరు కూడా దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ అండి. టు బి వెరీ ఫ్రాంక్, అసలు ఆ డైలాగ్స్ కానీ ఆ స్టోరీని ఫైన్ ట్యూన్, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ కంప్లీట్ మూవీ. ఇది జస్ట్ ఏదో చిన్న లైన్ కాదు ఇది యాక్చువల్గా ఈ సినిమా. అందుకనే చాలామంది యాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో, చాలామంది అందరూ ఉన్నారు. యాక్చువల్గా అర్జున్ గారు ఉన్నారు, మన రవి గారు ఉన్నారు, అర్జున్ గారు, ఉన్ను ముకుందన్ గారు ఉన్నారు. అలాగే అందరూ చాలామంది అందరూ హీరోస్. ఎందుకంటే నేను పెద్ద సినిమాలో కాబట్టి నేను గబాలను అట్లా చెప్పలేను, బట్ అందరూ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఇందులో, పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ఆ స్టోరీని యాక్చువల్గా టు బి వెరీ ఫ్రాంక్, బేసిక్ ఇంత పెద్ద స్టోరీ ఉన్నప్పుడు దాన్ని కనెక్టివిటీ తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. రైటర్ పార్ట్ చాలా టఫ్. సో దట్ దే డిడ్ వెరీ వెల్. శ్రీకాంత్ కానీ సాగర్ కానీ వీళ్ళందరూ కూర్చుని, నేను విన్నది ఏంటంటే ఇంకా దేవి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారని విన్నాను కథలో కానీ అందులో కానీ. సో చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇంత పెద్ద కథ చేసేటప్పుడు ఆ అల్లిక ఒకసారి అల్లటం, మరి అల్లికను ఊడదీయటం, వెనక్కి వచ్చే చివరికి వచ్చేటప్పటికి చాలా కష్టం మా సినిమాలో. అదే ఇంపార్టెంట్. అది ఎక్స్ట్రీమ్లీ పర్ఫెక్ట్గా చేశారు. నాకు రాజమౌళి గారి సినిమాలాగా అనిపించింది యాక్చువల్గా, టు బి వెరీ ఫ్రాంక్. నిజమండి, రాజమౌళి గారిలో ఎక్స్పర్టిజం అదేనండి. ఆయన చేసినట్టుగా ముందు సినిమాని ఫస్ట్ హాఫ్ అల్లిన తర్వాత సెకండ్ హాఫ్ తీసినప్పుడు చాలామంది డైరెక్టర్స్ ఫెయిల్ అయిపోతారు.
రైటర్స్ డైరెక్టర్స్ అక్కడ ఫెయిల్ అవుతారండి, జడ్జ్ చేయలేరు. దీన్ని ఈ సినిమాని పర్ఫెక్ట్గా చేయగలిగారు, ఇంత పెద్ద స్టోరీ అయినా కానీ. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. అగైన్ మా ఎడిటర్ కూడా బాగా చేశాడు, మా ఎడిటరు ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎందుకంటే ఇంత టఫ్ స్టోరీని ఎడిట్ చేయటం అంటే చాలా కష్టం. ఎడిట్లో కూడా మేము మళ్ళీ చివరిలో నేను విన్నది, నాకు రమేష్ చెప్పింది ఏంటంటే దేవి గారు కూడా హెల్ప్ చేశారని చెప్పి. ఎందుకంటే మీరు చివరిలో కొంచెం ల్యాగ్ లేకుండా సినిమా ఇప్పుడు రవి గారికి, ఎందుకంటే రవి గారు ఆయన స్పీడ్కి సినిమా కూడా స్పీడ్గా ఉండాలి బేసిక్గా, డెఫినెట్గా అంత స్పీడ్ వచ్చింది ఇప్పుడు సినిమా, చాలా స్పీడ్గా ఉంది సినిమా. పెద్ద స్టోరీ, పెద్ద యాక్టర్స్, బట్ సినిమాలో రవి గారికి స్పీడ్ ఉంటే కానీ ఆయనకి వర్కౌట్ అవ్వదు సినిమా. అంత స్పీడ్ ఉంది, ల్యాగ్ లేదు అసలు ఎక్కడ. మొత్తం మీరు ఫస్ట్ హాఫ్ 1 hour 15-20 minutes, సెకండ్ హాఫ్ 1 hour సంథింగ్ లైక్ దట్ ఉంది, 113 సంథింగ్ లైక్ దట్. ఈవెన్ దెన్ ల్యాగ్ లేదండి ఎక్కడ. అదెంత మీరు హెల్ప్ చేశారని చెప్పాడు నాతో రమేష్, చాలా బాగా హెల్ప్ చేశారంట దేవి గారు. ఐ థింక్ రవి గారు మనం దేవి గారికి చాలా చాలా హెల్ప్ చేశాడండి మన ఇద్దరికి. మీకు నాకు చాలా ఇన్వాల్వ్ అయ్యారంటండి స్టోరీలో కూడా. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. అట్లాగే మీరు మా టెక్నీషియన్స్, మా అసిస్టెంట్ డైరెక్టర్సు, మా కో డైరెక్టర్సు, మా టెక్నికల్ పీపుల్ అందరికీ పేరు పేరున, నేను ఎక్కువ టైం అయిపోతుంది, పేరు పేరున నేను నిజంగా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇంత మంచి మూవీ రావాలంటే 24 క్రాఫ్ట్స్ సమన్వయం ఉంటే తప్పితే మంచి మూవీ రాదు, డెఫినెట్గా రాదు. ఎంత సమన్వయంగా చేసిన మా డైరెక్టర్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ రమేష్. నిజంగానే నేను యాక్చువల్గా కూడా నేను ఒక ప్యాషన్తో చేశాను ఈ సినిమాని, నా పేరు నిలబెట్టారు, బాగా వచ్చింది సినిమా. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. డెఫినెట్గా నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మిల్. నేను ముందే చెప్తున్నాను, బికాజ్ ఐ నో ద రిజల్ట్. నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇప్పుడు. నేను డెఫినెట్గా ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియాలో ఇంకా అసలు టు బి వెరీ ఫ్రాంక్ ఇంకా హిందీలో కూడా ఎక్కువ అయిపోతుంది ఈ సినిమా. డెఫినెట్గా హిట్ అవుతుంది, అసలు అన్ని రకాలుగా అవుతుంది. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా చాలా బాగా చేశాడు, మా మురళి. అట్లాగే నెక్స్ట్ మాకు డిస్ట్రిబ్యూటర్స్, చాలా మంచి డిస్ట్రిబ్యూటర్స్ దొరికారు ఫస్ట్ టైం నాకు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ లాస్ట్ టైం నాకు తెలియక ఎవరో ఒక ఆయనకి ఇచ్చేసాను, నాకు ఎవరో తెలియక. ఈసారి నాకు మనకు వస్తే ఇక్కడ మన దిల్ రాజు గారు ఇచ్చామండి ఇక్కడ మన నైజాము. అలాగే మెట్రో సురేష్ గారు అంటారు, ఆయనకి గుంటూరు వైజాగ్ ఇచ్చామండి. అలాగే నెల్లూరు ఒక రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారికి ఇచ్చామండి. అలాగే మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి శరత్ ఎవరో ఆయన వెస్ట్ గోదావరి ఇచ్చాము, ఈస్ట్ గోదావరి ఒకరికి ఇచ్చాము. అట్లాగే నెక్స్ట్ మనం అంతా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ అంతా కూడా టాప్ పీపుల్కి ఇచ్చాం డిస్ట్రిబ్యూషను. అలాగే మన ఆల్ ఇండియాకి పెన్ స్టూడియోస్ చేస్తున్నారు, ఆల్ ఇండియా. దట్స్ ఆల్సో వెరీ బిగ్ ఫార్మ్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ distribution. So I am very confident they will do well, and so I am very very thankful to all the electronic media and also print media, everybody. చాలా బాగా ఎంత షార్ట్ టైం ఉన్నా కానీ మా అందరికీ చాలా బాగా కవర్ చేశారు, ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇప్పుడు ఎక్కడ చూసినా అన్నింటిలో కూడా, అన్ని టీవీల్లో, అన్ని మ్యాగజైన్స్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో మొత్తం బాగా కవర్ చేశారు. సో I am very very thankful to all the electronic media, newspapers, print media, everybody. And I am very very confident, and finally I want to thank you Ravi garu once again for giving us the opportunity. Thank you. ఓకే, రవితేజ గారు మాట్లాడే ముందు ఇంకో ఇద్దరు ఉన్నారు ఇక్కడ మాట్లాడడానికి, బాబీ గారు అండ్ డిఎస్పి గారు. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడే ముందు మా రమేష్ గారు మాట్లాడతారు. డైరెక్టర్ రమేష్ గారు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఈ సినిమా గురించి ఏం మాట్లాడాలన్నీ మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడేశారు. ఇప్పుడు మాట్లాడడానికి నాకేం లేవు. సో ఫస్ట్ నేను ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఈ సినిమా ముందు స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ రవి గారికి థ్యాంక్స్. ఈ సినిమా ముందు రవి గారు ఒప్పుకోవడానికి రీజన్ మా కథ చెప్పినామంటే వెంటనే
15 మినిట్స్లో ఈ సినిమా చేద్దామని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ సీను, ఈ సినిమా ముందు స్టార్ట్ అవడానికి సీను, రవితేజ గారి మేకప్ సీను నాకు ఫస్ట్, అతని వల్లే నేను ఈ సినిమా ఆయన దగ్గర వరకు వెళ్ళగలిగాను. సో ఐ థ్యాంక్ సీను అండ్ మై టెక్నీషియన్స్. నేను కథ 6ంటికి కథ చెప్పడానికి మన దేవి దగ్గరికి వెళ్ళాను. బట్ మాట్లాడుతూ మిడ్నైట్ 2కి స్టార్ట్ చేశాను. 4:30కి ఫినిష్ చేసా సాంగ్, అదే మొత్తం కథ ఫినిష్ అయిపోయింది. అప్పుడే వితిన్ హాఫ్ అన్ అవర్, ఇప్పుడు మీరు ఏ పాటలు అయితే వింటున్నారో హాఫ్ అన్ అవర్లో అన్ని సాంగ్స్ ఇచ్చాడు దేవి. థ్యాంక్ యూ దేవి. ఇన్వాల్వ్ అయ్యి చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్లో కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఫైనాలిటీస్ అన్నీ దేవి చాలా చెప్పాడు. అవన్నీ సినిమాకి ఈరోజు చాలా హెల్ప్ అయినాయి. ఇప్పుడు నేను ఎక్కువ ఇంకా మాట్లాడను. బట్ రవి గారు, ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను సినిమా అంతా చాలా నమ్మి చేశారు. ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంక తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. దేవి గారు మాట్లాడే ముందు అను ఒక్క నిమిషం రా చంద్రకళ ఇంకేదో ఒక్క విషయం మాట్లాడాలి, అందుకని. చంద్రకళ, ప్రతిసారి రాంగ్ టైంలో బుక్ చేస్తున్నారు మీరు సుమక్క. No, but I miss talking about Devi. Yes, Devi, I cannot forgive myself. Thank you. అందరూ ఒక్కటి చెప్పాలి, మీనాక్షి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంటే ట్రైలర్లో నేను ఒక అమ్మాయి ఎక్కువ ఒక అమ్మాయి తక్కువ కాదు. యాక్చువల్గా ఇద్దరు మా సినిమాలో సేమ్. మీనాక్షి ఎంత ఉందో డింపుల్ అంతే, ఇద్దరు ఈక్వల్ క్యారెక్టర్స్. బట్ ట్రైలర్లో ఎందుకో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఆ అమ్మాయి ఎక్కువ ఉంది, నువ్వు 2-3 తక్కువ ఉన్నావు. బట్ సినిమా చూసిన తర్వాత షీల్ ఫీల్ వెరీ హ్యాపీ. అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు నాకు అనసూయకి మధ్యలో రాలేదు, వాళ్ళకు కూడా రావు. Yeah, of course we are just like that friends. Yeah, I will always look up to you. నేను అంతవరకు వంగలేను. దేవి, ఐఎమ్ సో హ్యాపీ. నేను చేసిన అడప తడప కొన్ని సినిమాలు మ్యాక్సిమమ్ ఆర్ అసోసియేటెడ్ విత్ యూ. ఇట్ ఫీల్స్ హోమ్. దేవి ఉన్నాడా అమ్మయ్య అనుకుంటూ ఐ విల్ బీ సేఫ్లీ పోర్ట్రేడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ మై ఫస్ట్ బిగ్ సాంగ్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ యెట్, బట్ థియేటర్లో చూసి ఫుల్ కిక్ వాళ్ళు పాట అయినా స్క్రీన్ మీద ఎప్పుడు చూసినా కానీ ఫుల్ కిక్ వస్తుంది. చంద్రకళ క్యారెక్టర్ ఆర్ ఎనీ ఆఫ్ us for that matter. Thank you so much for taking it to a next level in every of your films. Thank you, Devi. Ante ade miss ayyanu, sorry. Thank you Anu, thank you so much. Tittara nannu. Oh sorry. నేను ఎక్కువ మాట్లాడేసానేమో. అస్సలు అంటే ఒక నిమిషంలో ఒక మనిషి ఎన్ని మాటలు మాట్లాడచ్చు, ఒక నిమిషంలో అన్ని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగినటువంటి ఓన్లీ వన్ మా మాస్ మహారాజా రవి తేజ గారు మాత్రమే. హీ ఈస్ ద నాటియెస్ట్ హీరో టూ. అండ్ బాబీ గారు, ప్లీజ్ బాబీ గారు, కమాన్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మాస్ అంటే బస్ పాస్ కాదు బే, ఎవడ పడితే వాడు ఓడేసుకునేకి. అది మన పలుపుని బట్టి, బాడీ లాంగ్వేజ్ని బట్టి జనం ఇచ్చే బిరుదు. మాస్ మహారాజ్ ఈ నెలలో ఆయన కలవటానికి ఒక 4 times వెళ్తే లాస్ట్ మంత్ 4 సార్లు 4 డిఫరెంట్ లొకేషన్లో కనిపించారు ఆయన. 9 డైరెక్టర్స్, 9 ప్రొడ్యూసర్స్. హ్యాపీనెస్ ఏంటంటే ఆయన అన్ని సినిమాలు చేస్తూ మనకి కిక్ ఇస్తుంటే ఆ 4 సినిమాలు 9 కొత్త డైరెక్టర్లు కన్ఫామ్గా ఉంటున్నారు. సో అది ఈ సినిమాని 2 యూనివర్సిటీలు కలిసి రెడీ చేస్తున్నాయి. ఒకటి కోనేరు సత్యనారాయణ గారు, 2వ యూనివర్సిటీ మాస్ మహారాజ్ రవితేజ గారి యూనివర్సిటీ. ఆయన కాలేజీ మీకు ఎక్కడ పెట్టారని ఆలోచించద్దు. ఆయన హీరోగా కాలేజీ ఏంటంటే మాలాంటి ఎంతోమంది డైరెక్టర్స్కి అవకాశం ఉంటుంది. డైరెక్టర్ని, మాస్ డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, అడ్మిషన్ల మీద అడ్మిషన్లు ఇస్తూ, ఫీజు కట్టించుకోకుండా నెక్స్ట్ లెవెల్కి పంపిస్తున్న ఆయనకి అందరి తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే కోనేరు సత్యనారాయణ గారు నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయం, నన్ను ఆల్మోస్ట్ ఫ్యామిలీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తుంటారు. నాకు ఒక్కటే ఈ సినిమా మీతో పాటు ఫస్ట్ డే ఎందుకు చూస్తానంటే ఆయన యూనివర్సిటీలు, కాలేజీలు ఉండటం వల్ల అన్నిట్లోనూ పక్కా డిసిప్లిన్ కొలతలు ఉంటాయి.
అలాంటిది రమేష్ వర్మ గారు 90 days అని 130 days తీశారంటే ఆయనకి ఏం చెప్పుంటాడు, ఏమి నమ్మించుంటారా అనేది నాకు భయంకరమైన ఇందాక రామలక్ష్మణ్ మాస్టర్స్ అన్నట్టు 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలన్నట్టు ఎన్ని అబద్ధాలాడి ఈ సినిమాని ఇంత బడ్జెట్ పెట్టించాడనే నాకు అర్థం కావట్లేదు. సో సార్, మీరు చెప్పిన అబద్ధాలు ఆడియన్స్ కూడా నమ్మాలి, నమ్ముతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలానే బోత్ ద హీరోయిన్స్, డైరెక్టర్స్ లాగే ఎంతోమంది హీరోయిన్స్కి ఒక మాస్ హీరో స్క్రీన్ స్పేస్ ఇవ్వటం ఆయన గట్స్ నేను ఎప్పుడు చెప్తున్నట్టు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇద్దరు బాగున్నారు. అలానే దేవిశ్రీ ప్రసాద్ గారు ఏం చెప్తాను చెప్పండి.